రికార్డ్ క్రియేషన్ ఆర్ ఎడిటింగ్ ఏదైతే ఉందో ఎల్డిఎస్ విచ్ మీన్స్ లైట్నింగ్ డేటా సర్వీస్ అంటే మనకు బోత్ వస్తుంది. ఏది యూఐ అడాప్టర్స్ ఏవైతే ఉన్నాయో యూఐ అడాప్టర్స్ లైక్ క్రియేట్ రికార్డ్ ఎడిట్ రికార్డ్ ఉంది కదా అవి, అండ్ సేమ్ టైంలో మనకి ఏదైతే లైట్నింగ్ రికార్డ్ ఫామ్ కానీ లైట్నింగ్ ఎడిట్ ఫామ్ కానీ ఈ 2 ఫామ్స్ అవన్నిటిని తీసుకొని మనం డేటా క్రియేషన్ చేసాము. బట్ నెక్స్ట్ ఏంటి అంటే ఈవెన్ ఈ ఏదైతే డేటా క్రియేషన్ మనం చేస్తున్నామో ఇది ఈవెన్ ఆల్మోస్ట్ మనం అపెక్స్ మెథడ్స్ లైక్ అపెక్స్ క్లాస్ కూడా యూజ్ చేసి చేయొచ్చు. సో ఫస్ట్ వే ఏంటంటే ఈ లైట్నింగ్ రికార్డ్ ఎడిట్ ఫామ్స్ కానీ వ్యూ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి మనం చేసాం. సో ఇప్పుడు ఏంటి అంటే మనం సేమ్ అదే దాంట్లో ఇప్పుడు కొంచెం డిఫరెన్సియేషన్ ఏంటి, ఎప్పుడైతే ఒక అకౌంట్ రికార్డ్ కానీ ఆపర్చునిటీ రికార్డ్ కానీ క్రియేట్ అవుతుందో సేమ్ టైంలో అక్కడ ఉన్న డేటాతోని మనం దాని రిలేటెడ్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని క్రియేషన్ చేయాలి అనుకుంటున్నాం. మనం ప్రీవియస్గా ఈ ట్రిగ్గర్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు అకౌంట్ రికార్డ్ క్రియేట్ అవుతున్న ప్రతిసారి చిల్డ్రన్ రికార్డ్స్ని క్రియేషన్ చేయడం, ఇవి సినారియోస్ ప్రాక్టీస్ చేసాం కదా. లైక్ వెన్ ఎవర్ పేరెంట్ రికార్డ్ ఈజ్ అప్డేటింగ్ చిల్డ్రన్ రికార్డ్స్ని అప్డేట్ చేయడం, చిల్డ్రన్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ రికార్డ్ని అప్డేట్ చేయడం, లేదా పేరెంట్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని క్రియేషన్ చేయడం, ఇలాంటివి మనము ట్రిగ్గర్స్లో చేసాం. సేమ్ అలాంటి సినారియోస్ని మనం ఎల్డబ్ల్యూసీలో కూడా చేయాలి అనుకుంటే, ఎందుకంటే మనకు ట్రిగ్గర్స్లో ఏవైతే ప్రాక్టీస్ చేసామో కొన్ని సినారియోస్ లోపల అలాంటి కైండ్ ఆఫ్ ఫామ్స్ మనం బిల్డ్ చేస్తుంటాం. ఇప్పుడు అకౌంట్ క్రియేషన్ చేస్తున్నాం, ఆ అకౌంట్ క్రియేషన్ చేసే టైంలో వాట్ ఎవర్ ఆ అకౌంట్తో డీటెయిల్స్ ఇస్తున్నామో అదే డీటెయిల్స్తో కాంటాక్ట్ ఆపర్చునిటీ ఇలా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ రికార్డ్స్ క్రియేషన్ చేయాలి అనుకుంటున్నాం. దీనికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు రెగ్యులర్ ఏదైతే ఈ రికార్డ్ క్రియేషన్ ఆర్ గెట్ రికార్డ్ అప్డేట్ రికార్డ్ ఇవి ఉన్నాయో ఇవి కాకుండా మనం అపెక్స్ మెథడ్ని క్రియేషన్ చేయొచ్చు. అపెక్స్ మెథడ్ని క్రియేషన్ చేసి దెన్ ఆ అపెక్స్ మెథడ్ని యూటిలైజ్ చేయొచ్చు. సో స్టెప్ 1 ఏంటంటే మనం ఫస్ట్ అపెక్స్ మెథడ్ని క్రియేషన్ చేయాలి అండ్ దెన్ మనం ఎల్డబ్ల్యూసీ లోపల కాల్ చేయాలి అండ్ దెన్ మనకు కావాల్సిన ఒక్క నిమిషం ఫైన్. సో మనకు కావాల్సిన ఏదైతే రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని క్రియేషన్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ మనం ఏంటి, ఎప్పుడైనా ఎల్డబ్ల్యూసీతో వర్క్ చేసే ముందు ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్ లైబ్రరీ ఓపెన్ చేసుకుందాం అండ్ అలాగే విత్ చాట్ జీపీటీ కూడా ఓపెన్ చేసి పెట్టేసుకుందాం. ఈ కాంపోనెంట్ లైబ్రరీ ఎందుకు, స్పెసిఫిక్గా మనం ఏవైతే కాంపోనెంట్స్ యూటిలైజ్ చేయాలి అనుకుంటున్నామో ఆ కాంపోనెంట్స్ కోసం ఈ ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్ లైబ్రరీ అనేది యూజ్ అవుతుంది. ఫైన్. అండ్ యాజ్ ఆఫ్ నో మనకు @API తెలుసు, వైర్ డెకరేటర్ తెలుసు. ఇవి 2 డెకరేటర్స్ ఉంటాయి కదా. సో వైర్ డెకరేటర్ అనేది డేటా రిట్రీవల్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ ఓన్లీ డేటా రిట్రీవల్ మాత్రమే చేయొచ్చు. దాని మీద డేటా మ్యానిపులేషన్స్ చేయాలి అనుకుంటే అది మనకు వర్క్ అవుతుంది అనమాట. సో జస్ట్ డేటా రిట్రీవల్ చేయడానికి మాత్రమే మీకు వాట్ ఎవర్ వైర్ డెకరేటర్ ఉందో అది యూజ్ అవుతుంది. @API అనేది బేసిక్గా వాట్ ఎవర్ వేరియబుల్స్ మీరు క్రియేషన్ చేస్తున్నారో అవి పబ్లిక్గా అవైలబుల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది కాకుండా ట్రాక్ అని ఇంకో వేరియబుల్ ఉంటుంది, బట్ అది ఎక్కువగా యూజ్ చేయట్లేదు. ఎప్పుడు యూజ్ చేస్తామంటే నేను చెప్పాను కదా, మనం ఏదైతే బిల్డ్ చేస్తున్న ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్స్ ఉన్నాయో అవి రియాక్టివ్ ఇన్ నేచర్. రియాక్టివ్ ఇన్ నేచర్ అంటే ఎలా అయితే రియాక్ట్ బేస్డ్ వెబ్సైట్స్ వర్క్ అవుతాయో, ఎలా వర్క్ అవుతాయి అంటే బేసిక్గా మీరు రియాక్ట్లో ఒక కాంపోనెంట్ డెవలప్ చేశారు. సేమ్ ఎలా అయితే మనం ఇప్పుడు ఎల్డబ్ల్యూసీలో కాంపోనెంట్ డెవలప్ చేసామో అలానే రియాక్ట్లో కూడా కాంపోనెంట్స్ డెవలప్ చేస్తాం. సో ఆ కాంపోనెంట్లో ఏ ఒక్క వేరియబుల్ విచ్ మీన్స్ మనం వేరియబుల్స్ యూజ్ చేస్తున్నాం కదా, ఆ కాంపోనెంట్లో ఏ వేరియబుల్ చేంజ్ అయినా కాంపోనెంట్ కంప్లీట్గా లోడ్ అవుతుంది అనమాట, మళ్ళీ రీలోడ్ అవుతుంది. మనకు కనిపించదు, బట్ బ్యాక్ ఎండ్లో అది వాట్ ఎవర్ ఆ బ్రౌజర్ ఉందో బ్రౌజర్లో మనకు లోడ్ అవుతుంది అనమాట. ఎవ్రీ టైం ఒక వేరియబుల్ చేంజ్ అవ్వగానే ఆ చేంజ్ అయిన వేరియబుల్ మనకి ఇక్కడ యూఐలో అప్డేట్ అవ్వడం కోసం మళ్ళీ ఒకసారి అది అప్డేట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనం సమ్ చేంజెస్ చేసాం కదా, ఇప్పుడు అప్డేట్ చేయగానే మనకి ఇప్పుడు ఏం ఏర్పడలేదు, బట్ ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఈ కాంపోనెంట్ మళ్ళీ ఒకసారి రెండర్ అయింది. రెండర్ అంటే ఫస్ట్ ఆ కాంపోనెంట్ ఏదైతే ఉందో వచ్చింది, యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు యూఐలో మనకు కనిపించాలి అంటే దాన్ని రెండరింగ్ అంటాం. దీని గురించి లైక్ ఇన్డెప్త్గా లైఫ్ సైకిల్ లుక్స్ మాట్లాడుకున్నప్పుడు అక్కడ నేర్చుకుంటాం. బట్ సింపుల్గా రెండరింగ్ అంటే యూఐలో కనిపించాలంటే ఆ కాంపోనెంట్ రెండర్ అవ్వాలి. సో ఇలా రెండర్ అవ్వాలి అంటే ఈవెన్ యూఐలో ఏ ఒక్క చిన్న చేంజ్ అయినా అది, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ సమ్ డేటా ఎంట్రీ చేస్తున్నా. ఎంట్రీ చేసినప్పుడు ఈ ఎంట్రీ చేసిన డేటా మనకి ఇక్కడ యూఐలో అప్డేట్ అవ్వాలి కదా, రైట్. ఇక్కడ ఏదైనా చేంజెస్ చేయగానే అది యూఐలో మనకు అప్డేట్ అవ్వాలి.
అలా అప్డేట్ అవ్వాలి అనుకుంటే ఆ కాంపోనెంట్ అనేది రీరెండర్ అవ్వాలి. అది ఎప్పుడు రీరెండర్ అవుతుంది అంటే, ఓకే, ఈ కాంపోనెంట్లో సమ్ వేరియబుల్ చేంజ్ అయిందని ఆ కాంపోనెంట్కి నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు కాంపోనెంట్ రీరెండర్ అవుతుంది. అలా అవ్వడానికి మనం ఒకప్పుడు ఎల్డబ్ల్యూసీలో ట్రాక్ డెకరేటర్ యూజ్ చేసేది. సో వాట్ ఎవర్ వేరియబుల్స్ మీరు యూజ్ చేస్తున్నారో వాటిని @ట్రాక్ పెట్టి డిఫైన్ చేసేవాళ్ళు. సో ఆ వేరియబుల్ చేంజ్ అయిన ప్రతిసారి ఈ కాంపోనెంట్ రీరెండర్ అయ్యేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ 22 ఆర్ 23 టైం నుంచి ఈ ట్రాక్ డెకరేటర్ యూజ్ ఏం లేదు. బై డిఫాల్ట్ కాంపోనెంట్స్ ఏవైతున్నాయో రియాక్టివ్ నేచర్లోనే ఉన్నాయి. సో ఏది చేంజ్ అయినా అవి అప్డేట్ అయిపోతున్నాయి. స్పెసిఫిక్గా మీరు మెన్షన్ చేయాల్సిన రిక్వైర్మెంట్ అయితే ఏం రాలేదు. అండ్ నెక్స్ట్ వాట్ ఎవర్ మనకున్న కాంప్లెక్స్ డేటా టైప్స్ ఉంటాయి కదా, అర్రేస్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ మ్యాప్స్ కానీ, ఇన్ కేస్ అవి నెస్టెడ్గా ఉంటాయి, అంటే మ్యాప్ ఉంటుంది, మ్యాప్ లోపల అర్రే ఉంటుంది, అలా ఏదైనా నెస్టెడ్గా డేటా టైప్స్ ఉంటే అప్పుడు మీరు @ట్రాక్ యూజ్ చేయొచ్చు. జస్ట్ ఏం లేదు, ఈ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం కదా, సపోజ్ ఇక్కడ మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు దీనికి, రైట్, ఇక్కడ @ట్రాక్ ఇది కాదు ట్రాక్. సో ఈ ట్రాక్ని ఇక్కడ నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేయాలి. సో @ట్రాక్ అని మెన్షన్ చేసి ఏదైనా ఒక వేరియబుల్ ఇచ్చేయండి. సమ్ వేరియబుల్ ఈక్వల్స్ టు సమ్ డేటా టైప్ ఇలా. సో ఇప్పుడు ఈ వేరియబుల్ చేంజ్ అయిన ప్రతిసారి మన కాంపోనెంట్ రీరెండర్ అవుతుంది. ఇది ఒకప్పుడు ఉండే అనమాట. బట్ ఇప్పుడు ఏంటి, ఆఫ్టర్ 23 నుంచి మనకు ట్రాక్ డెకరేటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ రియాక్టివ్ ఇన్ నేచర్లోకి వెళ్ళిపోతుంది. ఏదైనా కాంప్లెక్స్గా ఉన్నప్పుడు, కాంప్లెక్స్ అంటే ఫస్ట్ ఇది అర్రే విచ్ మీన్స్ లిస్ట్ లోపల మనకు ఆబ్జెక్ట్ ఉంది విచ్ మీన్స్ కైండ్ ఆఫ్ మ్యాప్, అండ్ దీని లోపల ఈవెన్ యాజ్ ఎ వాల్యూ లాగా మళ్ళీ ఇంకో అర్రే ఉంది అనుకుందాం. ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కాంప్లెక్సిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో మీరు బెటర్ యూజ్ చేస్తే, ఎందుకంటే లెవెల్ ఆఫ్ కాంప్లెక్సిటీ, లెవెల్ ఆఫ్ నెస్టెడ్ డేటా ఎక్కువైపోయింది కాబట్టి అప్పుడు యూజ్ చేయండి. సో టోటల్ 3 డెకరేటర్స్ ఉన్నాయి, ఏపీఐ, వైర్ అండ్ ట్రాక్. మంచిగా మీకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, లేదంటే చాట్‌జిపిటిలో మంచి డెఫినేషన్ వస్తుంది. ఆ డెఫినేషన్ని థియరిటికల్గా నేర్చుకోండి. @API అనేది పబ్లిక్ వేరియబుల్స్ని యూజ్ చేయడం కోసం, ట్రాక్ అనేది వాట్ ఎవర్ వేరియబుల్స్ ఉన్నాయో వాటిని రియాక్టివ్ ఇన్ నేచర్ చేయడం కోసం, అండ్ వైర్ అనేది డేటా రిట్రీవల్ చేయడం కోసం. ఈ 3 థింగ్స్ మీరు బేసిక్గా గుర్తుంచుకోండి. రిలేటెడ్ టు ద డెకరేటర్స్ ఇంతే ఇంకా. సో వైర్ డెకరేటర్ అనేది డేటా రిట్రీవల్కి, ట్రాక్ అనేది రియాక్టివ్ ఇన్ నేచర్కి, అండ్ దెన్ ఏపీఐ అనేది పబ్లిక్గా అవైలబుల్ చేయడానికి. సరిపోయింది, ఫైన్. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం, సో ఐఎమ్ వర్కింగ్ విత్ LWC. మనకు సినారియో ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఎందుకంటే మనం కోడ్ స్టార్టింగ్ నుంచి రాయడం కన్నా కాపీ పేస్ట్ చేసుకుంటే బెటర్. సో ఐ నీడ్ form to create opportunity, and whenever opportunity creates we have to create task along with it. Give me LWC and Apex code. ఎందుకంటే మనకు అపెక్స్ అండ్ LWC 2 కోడ్లు కావాలి. ఇంతకుముందుకి ఏంటంటే మనం ప్రీవియస్గా యూజ్ చేసిన ఈ క్రియేట్ రికార్డ్ ఉంది కదా, ఇది ఏం చేస్తుంది, ఓన్లీ ఆపర్చునిటీని క్రియేషన్ చేస్తుంది లేదా టాస్క్ని క్రియేషన్ చేస్తుంది. బట్ టాస్క్ డేటాని యూజ్ చేసుకొని మనం ఆపర్చునిటీ డేటా యూజ్ చేసుకొని మరి టాస్క్ రికార్డ్స్ క్రియేషన్ చేయాలి అంటే ఇవి వర్కౌట్ అవ్వవు అనమాట. ఇలాంటి సినారియోలో మీరు వెళ్ళాల్సింది అపెక్స్కి. ఫైన్. రెగ్యులర్గా ఒక చిన్న ఫామ్ ఉంది, దాని రిలేటెడ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆబ్జెక్ట్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఫామ్ ఉందనుకోండి, అప్పుడు క్రియేట్ రికార్డ్కి వెళ్ళిపోండి. లేదంటే రెగ్యులర్గా క్రియేట్ రికార్డ్ కాకుండా మనం LDS ఫామ్ చూసాం కదా, LDS అంటే లైట్నింగ్ డేటా సర్వీస్. సో వాట్ ఎవర్ మీరు ప్రీవియస్గా చూసిన లైట్నింగ్ రికార్డ్ ఫామ్స్, లైట్నింగ్ రికార్డ్ ఎడిట్ ఫామ్స్ ఇవి ఉన్నాయో వాటిని LDS కింద కన్సిడర్ చేస్తారు, లైట్నింగ్ డేటా సర్వీస్ లాగా. ఈవెన్ ఇది కూడా LDS లానే వస్తుంది. ఫైన్. సో అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా రికార్డ్ క్రియేషన్ ఉంటే వాటికి వెళ్ళండి. లేదు కొంచెం మ్యానిపులేషన్స్ చేయాలి, బ్యాక్ ఎండ్లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడు ఇంకో ఆబ్జెక్ట్ అనుకుంటే అప్పుడు మనం ఈ అపెక్స్లోకి రావాల్సి ఉంటుంది. ఫైన్. ఫస్ట్ థింగ్ మనం అపెక్స్ క్లాస్ని అయితే క్రియేషన్ చేయాలి. సో ఇప్పుడు ఒకసారి ఏం చేద్దామంటే, నేను అపెక్స్ని అయితే ఇక్కడనే కోడింగ్ చేస్తాను, ఎందుకంటే మనం VS కోడ్లో చేస్తే ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ VS కోడ్లో చేసిన దాన్ని డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడనే చేసేసుకుందాం. ఇక్కడ చూస్తే మనకు ఒక క్లాస్ క్రియేషన్ చేసింది.
ఇదేంటి ఆపర్చునిటీ విత్ టాస్క్ అనే ఒక రెగ్యులర్ ఏదైతే అపెక్స్ క్లాస్ ఉందో అదే అపెక్స్ క్లాస్. సో ఈ అపెక్స్ క్లాస్ని మనం ఫస్ట్ క్రియేషన్ చేద్దాం. ఎలా చేస్తాం? న్యూ అపెక్స్ క్లాస్ అండ్ ఓకే, రైట్. అండ్ దెన్ ఒకసారి కోడ్ అంతా కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. ఒకసారి కోడ్ చూద్దాం. ఇది మన రెగ్యులర్ ఒక అపెక్స్ క్లాస్. అండ్ మనం ప్రీవియస్గా చాలా మెథడ్స్ క్రియేషన్ చేసాం కదా, సేమ్ ఇది అదే మెథడ్. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు పైన ఒకటి చూస్తున్నారు చూడండి, @aura enabled అని. ఇది ఏంటి అంటే వాట్ ఎవర్ మీరు అపెక్స్ మెథడ్స్ని ఎల్డబ్ల్యూసీలో కానీ ఆరా టెక్నాలజీలో కానీ యూజ్ చేయాలి అనుకుంటే ఆ మెథడ్ పైన ఈ @aura enabled అని మీరు మెన్షన్ చేయాలి. గుర్తుంచుకోండి, ఇలా మెన్షన్ చేస్తేనే ఈ ఏదైతే మీరు మెన్షన్ చేసిన మెథడ్ ఉందో ఆ మెథడ్ని మనం ఎల్డబ్ల్యూసీలోకి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోగలుగుతాం. ఇలా మెన్షన్ చేయలేకపోతే ఈ మెథడ్ ఏదైతే ఉందో ఇది ఎల్డబ్ల్యూసీలో అవైలబుల్గా ఉండదు. సో ఆరా ఎనాబుల్డ్ అనేది మ్యాండేటరీగా మీరు పెట్టాల్సిందే. అలా పెడితే ఈ మెథడ్ అనేది ఎల్డబ్ల్యూసీలో అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ పెట్టకపోతే అవైలబుల్గా ఉండదు. సో ఇక్కడ చూస్తే మనం ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఆపర్చునిటీని యాక్సెప్ట్ చేస్తున్నాం, అంతే కదా. ఆపర్చునిటీని మనము ఫ్రంట్ ఎండ్ నుంచి పంపిస్తున్నాం, ఇది ఎల్డబ్ల్యూసీ ఫామ్ నుంచి డేటా ఫిల్ చేసిన తర్వాత. అండ్ దెన్ ఇక్కడ డైరెక్ట్ ఆపర్చునిటీని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఇది అంత కరెక్ట్ వే కాదు. ఇంకా ఏదైనా మీరు డేటా యాడిషన్ చేయాలి అనుకుంటే అడిషన్ చేయొచ్చు, బట్ ఇదైతే కరెక్ట్ వే కాదు. లైక్ చేయాలి అనుకుంటే ఇలా కూడా చేయొచ్చు, అంత కరెక్ట్ వే కాదు. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక టాస్క్ రికార్డ్ని ఇనిషియలైజ్ చేసాం. అండ్ దాని రిలేటెడ్ వాట్ ఎవర్ ఆ ఫీల్డ్స్ ఉన్నాయో ఫీల్డ్స్ అన్నిటిని మనం డేటా మ్యాప్ చేసాం. ఈవెన్ టాస్క్ రికార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసేస్తున్నాం. తర్వాత వాట్ ఎవర్ ఈ ఆపర్చునిటీ ఇన్సర్ట్ అయిందో దాన్ని రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ మీరు రిటర్న్ చేయొచ్చు, రిటర్న్ చేయకపోవచ్చు. రిటర్న్ చేస్తే ఏంటంటే సక్సెస్ఫుల్గా అయిన తర్వాత మనం రిటర్న్ చేస్తున్నాం. ఒకవేళ ఇక్కడ మీరు ఇంకోటి ట్రై క్యాచ్ ఇక్కడ మిస్ అయిపోయింది చూసారా. సో ట్రై క్యాచ్ కూడా మనం యాడ్ చేద్దాం. అందుకే చాట్‌జీపీటీ కోడ్ మీద మీరు ఫుల్లీ డిపెండెంట్ అవ్వకుండా మన ఓన్గా అది ఇచ్చిన కోడ్ని కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మీరు టెస్ట్ చేయాల్సి ఉంటుంది. మేబీ లెట్స్ రిటర్న్ సంథింగ్ హ్యాపెండ్, రైట్. అండ్ ఇక్కడ నుంచి కూడా నేను ఆపర్చునిటీని రిటర్న్ చేయ, రికార్డ్ సక్సెస్ అని సింపుల్గా రిటర్న్ చేద్దాం, అయిపోతుంది. అంతే కదా, సక్సెస్ అయితే సక్సెస్ అని, లేదంటే ఎర్రర్ అనేసి మనం ఇక్కడ నుంచి రిటర్న్ చేద్దాం. అండ్ అక్కడ వెళ్ళి దాని బేసిస్లోనే మనం అక్కడ హ్యాండిల్ చేద్దాం. అండ్ ఇక్కడ ఏం రిటర్న్ చేస్తున్నాం, మనం స్ట్రింగ్ రిటర్న్ చేస్తున్నాం. సో స్ట్రింగ్ ఇక్కడ అంతే కదా. ఇక్కడ మీరు ఈ అపెక్స్ మెథడ్ ఏదైతే రిటర్న్ చేస్తుందో ఆ రిటర్న్ డేటా టైప్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు. నేను డిఎంఎల్ ఆపరేషన్ రిక్వైర్స్ ఎస్ ఆబ్జెక్ట్ ఆర్ ఎస్ ఆబ్జెక్ట్ టైప్ స్ట్రింగ్, ఐ థింక్ లైన్ నెంబర్, రైట్. నేను చెప్పానా, ఓకే. ఇక్కడ ఇన్సర్ట్ ఇది వచ్చిందా, రైట్. ఇక్కడ రిటర్న్ అండ్ దెన్ ఇక్కడ ఎర్రర్, ఫైన్. అండ్ దెన్ ఇక్కడ స్ట్రింగ్, సేవ్ అగైన్, ఫైన్. మనకు కావాల్సిన అపెక్స్ కోడ్ క్రియేట్ అయింది. ఇక్కడ కూడా స్పెసిఫిక్గా ఏదో మనము లైక్ అపెక్స్లో ఏదైతే క్రియేషన్ చేసిన లాజిక్ ఉందో ఇదేం కొత్త లాజిక్ అని కాదు, ఇది రెగ్యులర్ ఇఫ్ కండిషనే, రైట్. ఇక్కడ మనం ఇన్సర్ట్ చేస్తున్నాం, ఇక్కడ డేటాని మ్యాప్ చేస్తున్నాం అండ్ అగైన్ ఇన్సర్ట్ చేస్తున్నాం, అంతే. ఇంక అంతకు మించి పెద్ద డిఫరెన్సియేషన్ ఏం లేదు. ట్రిగ్గర్స్లో మీరు చేసిందే ఇక్కడ మీరు చేస్తున్నారు, బట్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ లూప్స్ ఏం లేవు. మేబీ ఇన్ కేస్ హ్యాండిల్ చేయాల్సి వస్తే లూప్స్లో మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, బట్ ఇక్కడైతే యాజ్ ఆఫ్ నో లూప్ అయితే ఏం లేదు. మళ్ళీ ఒకసారి మనం చాట్‌జీపీటీకి వెళ్దాం. ఇక్కడ మనకు కోడ్ ఇచ్చింది కదా, సో ఈ కోడ్ నేను కాపీ చేసుకుంటా. మన ఎల్డబ్ల్యూసీ ఏదైతే ఉందో ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తున్నా, క్లియర్గా పేస్ట్ చేసా. అండ్ దెన్ ఇక్కడ ఏముందో చూడండి, సింపుల్గా ఒక లైట్నింగ్ ఇన్పుట్, హ్యాండిల్ చేంజ్ ఇన్పుట్ ఉంది, క్లోజ్ డేట్ ఉంది, అమౌంట్ ఫీల్డ్ ఉంది, ఆపర్చునిటీ నేమ్ ఉంది. టోటల్ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, టోటల్ 3 ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. అయితే ఇక్కడ మీరు ఒకటి నోట్ డౌన్ చేయాల్సింది ఏంటంటే ఏ ఫీల్డ్స్ అయితే మీకు రిక్వైర్మెంట్లో వచ్చిందో బేసిక్గా మెన్షన్ చేస్తారు, ఏ ఫీల్డ్స్ ఉండాలి మనకు ఫామ్లో, ఏ ఫీల్డ్స్ ఉండకూడదు అనేసి. బేస్డ్ ఆన్ దట్ మీరు ఈ ఫీల్డ్స్ని యాడ్ చేయండి, లేదంటే ఫీల్డ్స్ని రిమూవ్ చేయండి.
అంతేగాని మీకు నచ్చిన ఫీల్డ్స్ పెట్టడం, మీకు నచ్చిన ఫీల్డ్స్ తీసేయడం అయితే కాదు. సో అండ్ కొన్ని టైమ్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏదైనా రిమూవ్ అయిపోతే ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ చూస్తే ట్రాక్ అని మెన్షన్ చేశారు, బట్ ట్రాక్ అంత రిక్వైర్మెంట్ ఏం లేదు. ఎనీవే ఇది కూడా మనము మన VS కోడ్ ఏదైతే జావా స్క్రిప్ట్ ఉందో ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఇవి ఎందుకు, ఇవేవైతే ఉన్నాయో ఇవి బేసిక్గా ఒకటేమో నేమ్, ఒకటి అమౌంట్, క్లోజ్డ్ డేట్, స్టేజ్ నేమ్, సక్సెస్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్, ఇవన్నీ మనం స్టోర్ చేసుకుంటున్నాం డేటాని. అండ్ నెక్స్ట్ ఆప్షన్స్, తర్వాత మనకు హ్యాండిల్ చేంజ్. ఇక్కడ ఒకటి వచ్చింది. ఇంతకుముందుకేమో మనం నేమ్ కోసం సపరేట్గా, స్టేజ్ కోసం సపరేట్గా, అమౌంట్ కోసం సపరేట్గా, క్లోజ్ డేట్కి సపరేట్గా పెట్టాం కదా. బట్ ChatGPT ఎందుకు ఒకటే ఇచ్చిందంటే ఇది ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే దిస్ ఫీల్డ్, ఈ ఫీల్డ్ లోపల ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ డేటా సెట్, ఇక్కడ నేను మీకు చూపిస్తా కన్సోల్ చేసి. ఈవెంట్, ఈ ఈవెంట్ని మీకు నేను కన్సోల్ చేసి చూపిస్తా. బేసిక్గా మనం లేబుల్ నేమ్ యాడ్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఈ లేబుల్ అమౌంట్ అని, సేమ్ అదే లేబుల్తోని మనం ఇక్కడ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం. అండ్ మనకు అదే ఉంది ఇక్కడ అమౌంట్ అని, క్లోజ్ డేట్ అని, వాల్యూ అని. సో అందుకోసం ఇక్కడ పాసిబుల్ అయిపోతుంది అనమాట. డైరెక్ట్గా ఒకటే యూజ్ చేయొచ్చు, లేదు మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అనుకుంటే సింపుల్గా మల్టిపుల్ అయితే యూజ్ చేయండి, అది కూడా ప్రాబ్లం ఏం లేదు. అండ్ నెక్స్ట్ మనం క్రియేట్ ఆపర్చునిటీ, ఇది ఒక ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ మనం కాల్ చేద్దాం. ఇది మన ప్రీవియస్ కోడ్, ఇవన్నీ నేను రిమూవ్ చేసుకుంటున్నా, పెద్ద రిక్వైర్మెంట్ లేదు. ఫైన్. సో క్రియేట్ ఆపర్చునిటీ అనేది మన ఫంక్షన్. ఇది ఎప్పుడు కాల్ అవుతుంది, మనం ఎప్పుడైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తామో, ఇది ఇక్కడ మనకు సబ్మిట్ బటన్ ఉంది, రైట్. క్రియేట్ ఆపర్చునిటీ అనే ఒక బటన్ ఉంది. ఈ బటన్ క్లిక్ చేయగానే క్రియేట్ ఆపర్చునిటీ అనేది మనకు కాల్ అవుతుంది. కాల్ అవగానే మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆపర్చునిటీ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ అంటే మ్యాప్ అంతే, మీరు సింపుల్గా తీసుకోండి. సో ఎస్ ఆబ్జెక్ట్ టైప్ అంటే మీరు ఏ ఆబ్జెక్ట్ని మీరు క్రియేషన్ చేయాలనుకుంటున్నారు, బేసిక్గా మనం ఆపర్చునిటీని. సో ఆపర్చునిటీ, అకౌంట్ అయితే అకౌంట్, కాంటాక్ట్ అయితే కాంటాక్ట్, టాస్క్ అయితే టాస్క్, వాట్ ఎవర్ ఆబ్జెక్ట్స్ మీరు క్రియేషన్ చేయాలనుకుంటున్నారో అది. నెక్స్ట్ నేమ్, ఈ వాట్ ఎవర్ మనకు డేటా, నేమ్, క్లోజ్ డేట్, స్టేజ్ నేమ్, ఇవన్నీ ఏంటి ఆపర్చునిటీలో ఉన్న ఫీల్డ్స్, అవన్నిటిని నేను ఇక్కడ యాడ్ చేశాను, రైట్. యాడ్ చేసిన తర్వాత ఆ ఆపర్చునిటీని నేను ఇక్కడ పంపించేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది మన ఆపర్చునిటీ, ఇది మన బేసిక్ ఇన్పుట్ వాల్యూ. ఇక్కడ ఆపర్చునిటీ ఇన్పుట్ అనేది ఏదైతే ఉందో ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ అని మీకు డౌట్ రావచ్చు. మనం ఏదైతే ఇక్కడ తీసుకున్నామో, ఇక్కడ ఏమని తీసుకున్నాం, ఆపర్చునిటీ ఇన్పుట్ అని. సేమ్ ఇదే పారామీటర్ని ఇక్కడ మనం పాస్ చేయాలన్నమాట. సో ఆపర్చునిటీ ఇన్పుట్ నేమ్, ఇది ఎట్లా అంటే ఆపర్చునిటీ ఇన్పుట్ ఈక్వల్స్ టు OPP. సో అలా అనమాట. సో ఇక్కడ ఆపర్చునిటీ అనేది మన డేటా, ఈ డేటాని మనం ఏం చేస్తున్నాం, ఈ ఫంక్షన్లో ఉన్న ఈ పారామీటర్కి అసైన్ చేస్తున్నాం. సో అసైన్ చేయగానే ఏమవుతుంది, ఈ డేటా ఇక్కడికి వచ్చింది, డేటా యాక్సెప్ట్ చేసాం, ఆపర్చునిటీని ఇన్సర్ట్ చేస్తున్నాం, వాట్ ఎవర్ యాక్షన్స్ పర్ఫామ్ చేయాలో యాక్షన్స్ అన్ని పర్ఫామ్ చేస్తున్నాం. చేసిన తర్వాత రిటర్న్ ఏదైతే ఉందో సక్సెస్ అని, ఎర్రర్ అని వస్తుంది. ఆ బేస్డ్ ఆన్ దట్ రిటర్న్ మనకు కావాల్సిన సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏంటిది, డాట్ దెన్ అంటే సక్సెస్ అనమాట, డాట్ ఎర్రర్ అంటే ఎర్రర్ సినారియో. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, వాట్ ఎవర్ మనకు కావాల్సిన ఈ షో టోస్ట్ ఉందో దీన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, రైట్. అంతే కదా, మనము టోస్ట్ చేస్తున్నాం. సో టోస్ట్ యాడ్ చేసా, రైట్. ఎర్రర్ సినారియోలో ఏమో ఎర్రర్ రిలేటెడ్ టోస్ట్, సక్సెస్ సినారియోలో ఏమో సక్సెస్ రిలేటెడ్ టోస్ట్, ఇవి రెండు నేను యాడ్ చేసేసుకున్నా, సరిపోయింది. యువర్ రికార్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ ఈ సంథింగ్ హ్యాపెండ్ అని ఎర్రర్ రిలేటెడ్. ఇదే విత్ ద హెల్ప్ ఆఫ్ అపెక్స్ అనమాట. ఇక్కడ 2 వేస్ ఉంటాయి. ఫస్ట్ ఏమో అపెక్స్ మెథడ్ క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. సో అపెక్స్ మెథడ్ క్రియేషన్ చేసే టైంలో @aura ఎనేబుల్డ్ అనేది మ్యాండేటరీగా యాడ్ చేయాలి, గుర్తుంచుకోండి. ఫైన్, @aura ఎనేబుల్డ్ మనం చేసిన తర్వాత వాట్ ఎవర్ ఈ పబ్లిక్ స్టాటిక్ ఇదేంటిది మన రెగ్యులర్ అపెక్స్ మెథడ్ ఏదైతే ఉందో అలానే ఇక్కడ కూడా మనం క్రియేషన్ చేసాం. దీంట్లో పెద్ద డిఫరెన్సియేషన్ అయితే మనకి ఏం లేదు. ఫైన్. అండ్ నెక్స్ట్
ఈ డేటాని మనం యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఎలా అయితే ట్రిగ్గర్స్లో మనం హ్యాండ్లర్ క్లాస్ని క్రియేషన్ చేసామో ఇక్కడ కూడా అలానే హ్యాండ్లర్ క్లాస్ని క్రియేషన్ చేసాం. సో ఆపర్చునిటీ ఇన్పుట్ ఆర్ ఆపర్చునిటీ అవుట్పుట్ ఏదో ఒకటి పారామీటర్ని మీరు యాక్సెప్ట్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఆపర్చునిటీని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అదే ఆపర్చునిటీని మనం ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నాం. ఐ థింక్ ఇక్కడ ఇది కరెక్ట్గా ఇవ్వలేదు, మోస్ట్లీ ఇది వర్క్ అవ్వకపోవచ్చు, బట్ ఒకసారి చూద్దాం. ఫైన్, ఒకసారి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. అది ఇన్సర్ట్ అయిన తర్వాత ఆ డేటా యూజ్ చేసి టాస్క్ రికార్డ్స్ని క్రియేషన్ చేస్తున్నాం. ఒకసారి డిప్లాయ్ చేసుకుందాం. ఓకే ఫైన్. సో నాకైతే కాన్ఫిడెన్స్ లేదు ఈ కోడ్ వర్క్ అవుద్దని, బట్ ఎనీవే ఒకసారి ట్రై చేద్దాం. రైట్, ఓకే. సో డేటా ఎంట్రీ చేద్దాం. అండ్ క్రియేట్ ఆపర్చునిటీ. రైట్, ఏం రాలేదు. ఒకసారి మనం ఇన్స్పెక్ట్ చేద్దాం అండ్ కన్సోల్లో ఏమైనా వస్తున్నాయో చూసుకుందాం. అవును, మీకు చెప్పాను కదా ఈవెంట్ చూపిస్తాను. సపోజ్ ఇక్కడ మనం డేటా ఎంట్రీ చేసిన ప్రతిసారి ఈవెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఇది కస్టమ్ ఈవెంట్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు దీన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ డాట్ టార్గెట్ అని కదా మనం చేసింది, ఈ డాట్ టార్గెట్ ఆర్ మేబీ డీటెయిల్ అయినా ట్రై చేయొచ్చు. మీకు ఇక్కడ డీటెయిల్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ డాట్ డీటెయిల్ డాట్ వాల్యూ, ఈ వాల్యూ లోపల ఏం వాల్యూ ఉంది, 24325 సంథింగ్. ఇక్కడ ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తున్నారో అదే ఇక్కడ ఉంది. సో ఈ ఈవెంట్నే మనము ఈ చార్ట్ ఏదైతే మనకున్న ఈ హ్యాండిల్ చేంజ్ ఉందో ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నాం. టార్గెట్ అని మెన్షన్ చేశారు, టార్గెట్ మెన్షన్ చేయొచ్చు, డీటెయిల్ మెన్షన్ చేయొచ్చు. ఈ డాట్ డీటెయిల్ డాట్ వాల్యూ ఈవెంట్ చూసుకుంటే ఇది డీటెయిలే కదా, డీటెయిల్ లోపల వాల్యూకి ఇక్కడ మన వాల్యూ అనేది యాడ్ అయ్యింది అది. సో ఎనీవే ఫస్ట్ మనం క్రియేట్ ఆపర్చునిటీ, అసలు ఏం అవ్వట్లేదు. సో మనకు కొంచెం ఏదో ఇష్యూ ఉంది. మనం లాగ్స్ ఏమైనా ఎగ్జిక్యూట్ అయ్యాయో చూద్దాం. ఇక్కడ లాగ్స్ అయితే ఏం లేవు కాబట్టి ఒకసారి ఈ లాగ్స్ పెట్టి ట్రై చేసుకుందాం. ఓకే ఓకే, ఒకటి మిస్ అయ్యాం. ఈ మెథడ్ ఉంది కదా, ఈ మెథడ్ని మనం అసలు ఇంపోర్టే చేయలేదు ఫస్ట్ థింగ్. రైట్, ఇక్కడ మనం మెథడ్ని యూజ్ చేసాం తప్ప ఆ మెథడ్ని ఇంపోర్ట్ చేయలేదు. ఇది ఈ మెథడ్ని మనం ఇంపోర్టే చేయలేదు. సో మెథడ్ ఇంపోర్ట్ చేయకపోతే మనకి ఎలా వర్క్ అవుద్ది. సో క్రియేట్ ఆపర్చునిటీ ఎలా ఇంపోర్ట్ చేసా చూడండి, @salesforce/apex. రైట్, ఇది మీ బేసిక్ వాట్ ఎవర్ కావాల్సింది ఉందో అది. అండ్ దెన్ ఆపర్చునిటీ విత్ టాస్క్ కంట్రోలర్, ఇది మీ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో క్లాస్ నేమ్. అండ్ దెన్ మన ఆపర్చునిటీ, ఒక్క నిమిషం ఒక చిన్న, ఓకే. సో ఇది మన క్లాస్ నేమ్. రైట్, క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ ఇంపోర్ట్ చేసాం. అండ్ ఇంపోర్ట్ చేసిన దాన్నే మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం. అండ్ యూ కెన్ సీ మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం. ఫైన్, ఇప్పుడు డిప్లాయ్. రైట్, డిప్లాయ్ అయితే అయిపోయింది. Okay, let's go to Salesforce, refresh.
some data, some value. Let's add some data again. Create opportunity. Record created successfully. రైట్, మనకు ఇప్పుడు ఆపర్చునిటీ క్రియేట్ అయింది ఒకటి. సో ఒకసారి మనం రిఫ్రెష్ చేసాం కాబట్టి ఆపర్చునిటీకి వచ్చి రిఫ్రెష్ చేసి ఆ రికార్డ్ క్రియేట్ అయిందో లేదో ఒకసారి చూసుకుందాం. అండ్ దెన్ ఒక టాస్క్ రికార్డ్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటుంది. బట్ లెట్స్ సీ, ఫస్ట్ మనం పెట్టింది నేమ్ ఏంటి, ఐ థింక్ 22nd కదా. ఓకే, క్రియేట్ అవ్వలేదా ఆపర్చునిటీ. టెస్ట్ LWC, some value, again close date, qualification, ఓకే, రికార్డ్ క్రియేటెడ్ అని వచ్చింది. ఒక్కసారి మనం ఇక్కడికి వచ్చి చూద్దాం అసలు ఆ రికార్డ్ క్రియేట్ అయిందా లేదా అని కూడా మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలి కాబట్టి. సో రిఫ్రెష్, LWC, రైట్, టెస్ట్ LWC 22nd, ఇదే కదా ఇవాళ మనం క్రియేషన్ చేసింది టెస్ట్ LWC. ఐ థింక్ ఇదేనా, ఇవాళ 22nd కదా. అండ్ ఆపర్చునిటీ, ఓకే. అండ్ టాస్క్ రికార్డ్స్ మనం ఎలా డేటా మ్యాప్ చేసాం ఇక్కడ. ఓకే, టాస్క్ రికార్డ్స్ చూసుకుంటే మనం డేటా చాలా స్టాటిక్గా మ్యాప్ చేసాం. బట్ ఇలా మ్యాప్ చేయకూడదు. ఎలా మ్యాప్ చేయాలంటే లైక్ బేసిక్గా మనం ప్రీవియస్గా ఆ ట్రిగర్స్లో డేటా మ్యాపింగ్ చేసాం కదా, ఈ ఆపర్చునిటీలో వచ్చే డేటాని యూజ్ చేసుకొని సేమ్ అలానే ఇక్కడ కూడా మీరు మ్యాప్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ లెట్స్ కన్సిడర్ ప్రియారిటీ ఉంది, వాట్ ఐడి ఉంది కదా, ఆపర్చునిటీ ఐడి. ఓకే, ఇక్కడ ఎనీవే ఆపర్చునిటీ ఐడి అయితే యాడ్ చేసింది. సో opportunity.id ఆర్ opportunity.name వాట్ ఎవర్ ఫీల్డ్స్ మనము ఆపర్చునిటీ నుంచి టాస్క్కి అసైన్ చేయాలనో ఆ ఫీల్డ్స్ అన్నీ మీరు అసైన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ టాస్కుల్లో ఇంకొక ఆపర్చునిటీ క్రియేషన్ చేద్దాం. నాకు ఎందుకు క్లారిటీ అనిపించట్లేదు క్రియేట్ అయింది అనేసి. సో బెటర్ ఫామ్ ఏది, ఓకే మనం అకౌంట్స్లో చూసామా ఫామ్లో చేసామా. అదేంటి, ఇక్కడ ఫామ్ ఓపెన్ అయింది, ఇక్కడ ఎందుకు ఫామ్ ఓపెన్ అవ్వట్లే. అంత కామెడీగా బిహేవియర్ చేస్తుంది. ఈ ఆపర్చునిటీ రికార్డులో కూడా ఫామ్ ఓపెన్ అవుతుంది, దీంట్లో ఫామ్ ఓపెన్ అవ్వట్లే. మరి టూ మచ్ ఉంది. ఫైన్, ఎనీవే ఇది మన ఫామ్ కాబట్టి ఇక్కడ నుంచే మనకు కావాల్సిన ఆపర్చునిటీ మనం క్రియేషన్ చేసాం. సో ఈ వే ఆఫ్ ఆపర్చునిటీ రికార్డ్ క్రియేషన్ లేదా ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎప్పుడు యూజ్ అవుతుంది అనుకుంటే, మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని క్రియేషన్ చేయాలి. సపోజ్ మన దగ్గర ఒక డేటా కలెక్షన్ చేసుకుంటున్నాం, ఆ డేటా బేస్ చేసుకొని మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని క్రియేషన్ చేయాలి. అండ్ కొన్ని వాల్యూస్ని ఏంటంటే మనము మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసి క్యాలిక్యులేషన్ చేయాలి. అప్పుడు ఆ కేసులో మనకు ఈ అపెక్స్ మెథడ్ క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. సో అపెక్స్ మెథడ్ యూజ్ చేసుకొని మనం డేటాని ఇలా క్రియేషన్ చేయొచ్చు. ఈవెన్ డేటా అప్డేట్ కూడా ఇదే. బట్ డేటా అప్డేట్ చేయాలంటే ఫస్ట్ డేటా రిట్రీవల్ చేయాలి కదా. సో డేటా రిట్రీవల్కి ఇప్పటివరకు మనం డిపెండ్ అయింది దేని మీద, యాజ్ ఆఫ్ నో మనం డిపెండ్ అయింది గెట్ రికార్డ్స్ మీద. ఇక్కడ గెట్ రికార్డ్స్ కూడా ఎప్పుడు యూజ్ అవుతుంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు ఒక ఐడి పాస్ చేస్తే ఇది యూజ్ అవుతుంది. బట్ మన దగ్గర ఒక సిచ్యువేషన్ ఉంది, అసలు వాట్ ఎవర్ ఇక్కడ ఆపర్చునిటీ ఉందో లేదా ఈ అకౌంట్ ఉంది అనుకుందాం, లెట్స్ కన్సిడర్ ఈ అకౌంట్ ఉంది.
ఈ అకౌంట్ అండర్లో ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ నాకు కావాలి, రైట్? ఆపర్చునిటీస్ అన్నీ నాకు కావాలి. అవన్నిటిని నేను ఒక టేబుల్ లోపల చూపించాలనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారు కదా, కైండ్ ఆఫ్ ఇలాంటిది ఒకటి నేను చేయాలి అనుకుంటున్నా. ఇక్కడ నేను ఆపర్చునిటీ ఐడి నా దగ్గర లేదు, నా దగ్గర అవైలబుల్గా ఉంది అకౌంట్ ఐడియే. మరి ఇప్పుడు ఈ అకౌంట్ ఐడి ఈ గెట్ రికార్డ్స్కి పాస్ చేస్తే మనకి ఏం డేటా ఇస్తుంది? ఓన్లీ అకౌంట్స్ డేటా ఇస్తుంది, ఆపర్చునిటీ డేటా ఇవ్వట్లేదు. బట్ మనకు ఆపర్చునిటీ డేటా కావాలి కదా, డేటా రిట్రీవల్ చేయాలి. సో ఇలా డేటా రిట్రీవల్ చేయాలి అనుకున్నప్పుడు మీరు అకౌంట్ ఐడితో మాత్రమే పాసిబుల్ అవుతుంది గెట్ రికార్డ్ అనేది, ఇంకా వేరే దేనితోని పాసిబుల్ అవ్వదు. బట్ మరి రెగ్యులర్గా మీరు ఓన్లీ ఐడితోని మాత్రమే డేటా రిట్రీవల్ చేయరు. కొన్నిసార్లు బేస్డ్ ఆన్ సమ్ ఫీల్డ్స్ లైక్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, పేరెంట్ ఐడి, చిల్డ్రన్ ఐడి, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ బేస్ చేసుకొని మీరు డేటా రిట్రీవల్ చేస్తుంటారు. అప్పుడు గెట్ రికార్డ్ యూజ్ అవ్వదు. సో అప్పుడు మళ్ళీ అగైన్ మనం వెళ్ళాల్సింది అపెక్స్ మెథడ్కే. ఈ అపెక్స్ మెథడ్ ఓన్లీ డేటా రిట్రీవల్కి మాత్రమే. సో ఇక్కడ మనం ఇంకోటి రైట్ మీ అపెక్స్ మెథడ్ ఫర్ డేటా రిట్రీవల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్ అకౌంట్. సో ఫ్రమ్ LWC ఐల్ పాస్ అకౌంట్ ఐడి. మనం ఏం చేద్దామంటే అకౌంట్ ఐడి మనకు అవైలబుల్గా ఉంది కదా, ఇప్పుడు LWC కాంపోనెంట్ తీసుకొచ్చి ఈ అకౌంట్ లోపల యాడ్ చేస్తే మనకు రికార్డ్ ఐడి అని ఒక వేరియబుల్ తీసుకుంటే ఈ అకౌంట్ ఐడి అనేది మనకు పాసిబుల్ ఉంది, లైక్ యాక్సెస్ ఉంది. సో అకౌంట్ ఐడిని మనం పాస్ చేద్దాం LWC నుంచి. మనం ఏం చేయాలి? రిట్రీవ్ రిలేటెడ్ ఆపర్చునిటీస్. ఇది మనకున్న సిచ్యువేషన్. సో మనము రికార్డ్ ఐడి అయిన అకౌంట్ ఐడిని పాస్ చేస్తాం, ఇక్కడ ఇది అకౌంట్ ఐడి యాక్సెప్ట్ చేసి దాని రిలేటెడ్ ఆపర్చునిటీస్ అన్నిటిని రిట్రీవ్ చేసి ఇవ్వాలి. సో దీనికోసం ఈ మెథడ్ ఉంది కదా, దీన్ని మళ్ళీ నేను కాపీ చేసుకుంటాను అండ్ ఈ మెథడ్ని అది చేసి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఆరో ఎనేబుల్డ్, ఇక్కడ ఆరో ఎనేబుల్డ్ ఉంది. బట్ ఇక్కడ క్యాచబుల్ ట్రూ అని ఒకటి ఉంది. క్యాచబుల్ ట్రూ అంటే వాట్ ఎవర్ మెథడ్స్ మీరు వైర్లో యూజ్ చేయాలనుకుంటున్నారు. వైర్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? డేటా రిట్రీవల్కి యూజ్ చేస్తాం, స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్. ఇంతకుముందు క్రియేట్ ఆపర్చునిటీ అనేది డేటా రిట్రీవల్ కాదు కదా, జస్ట్ వెయిట్. సో ఇంతకుముందుకు డేటా రిట్రీవల్ కోసం కాదు కదా. ఓకే, సో ఇంతకుముందుకు ఏంటంటే డేటా రిట్రీవల్ కాదు, సమ్ DML ఆపరేషన్. అందుకే దీన్ని వైర్ మెథడ్లో యూజ్ చేయలేదు, ఆ ప్రామిసెస్ యూజ్ చేసి దాన్ని క్లియర్ చేసాం. బట్ డేటా రిట్రీవల్ చేయనప్పుడు మనకున్న బెస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే వైర్ డెకరేటరే. సో వైర్ డెకరేటర్ యూజ్ చేసి డేటా రిట్రీవల్ చేయొచ్చు. ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో మనం వైర్ డెకరేటర్ గెట్ రికార్డ్ యూజ్ చేసాం, గెట్ రికార్డ్ యూజ్ చేసి డేటా రిట్రీవ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మనం గెట్ రికార్డ్ యూజ్ చేయలేం, ఎందుకంటే గెట్ రికార్డ్లో ఓన్లీ రికార్డ్ ఐడి పాస్ చేస్తే మాత్రమే మీకు వాట్ ఎవర్ ఆ రికార్డ్ ఐడి రిలేటెడ్ ఏమంటారు రికార్డ్ డేటా వస్తుంది. మనకి ఇప్పుడు అలా కాదు. ఒక్క నిమిషం. హలో హలో ఫైన్. సో గెట్ రికార్డ్ ఇక్కడ యూజ్ చేయలేం. ఇక్కడ మనం ఏం చేసామంటే అపెక్స్ మెథడ్తో వెళ్ళాం, రైట్? సో ఆ అపెక్స్ మెథడ్లో కూడా మనం డేటా రిట్రీవల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వైర్ డెకరేటర్ లోపల మీరు అపెక్స్ మెథడ్ని యూజ్ చేయాలి అంటే క్యాచబుల్ ట్రూ పెట్టాలి. అండ్ మీకు నేను చెప్పాను, వైర్ డెకరేటర్ అనేది డేటా రిట్రీవల్ చేసిన తర్వాత క్యాచీ మెమొరీలో, బ్రౌజర్లో క్యాచీ మెమొరీ అని ఒకటి ఉంటుంది, దాంట్లో డేటాని స్టోర్ చేసుకుంటుంది. రెగ్యులర్గా అది డేటాని రిట్రీవల్ చేయదు, ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం మన కాంపోనెంట్ ఏదైతే ఉందో కాంపోనెంట్ లోపల ఏ ఒక్క వేరియబుల్ చేంజ్ అయినా కాంపోనెంట్ అనేది ఎవ్రీ టైం ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అలా ఎగ్జిక్యూట్ అయినప్పుడు మీరు అదర్ వేస్లో ఒకవేళ ఈ అపెక్స్ మెథడ్ని కాల్ చేస్తే, అదర్ వేస్ అంటే ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం కదా, క్రియేట్ రికార్డ్ చేస్తున్నాం చూసారా, ఇలానే మనం డేటా రిట్రీవల్ కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ కాంపోనెంట్ సపోజ్ లెట్స్ కన్సిడర్ మనము ఈ అమౌంట్, క్లోజ్ డేటు, స్టేజ్ నేము ఇది చేంజ్ అవుతూనే ఉంది, రైట్? ఇది డేటా ఎంటర్ చేసే కొద్దీ చేంజ్ అవుతుంది. ఇవి చేంజ్ అయ్యే కొద్దీ ఈ కాంపోనెంట్ ఎవ్రీ టైం కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఈ బ్రాకెట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఈ కింద బ్రాకెట్ వరకు వాట్ ఎవర్ లాజిక్ ఉందో ఆ లాజిక్ అంతా కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. బట్ అక్కడ రిక్వైర్ లేదు, బట్ ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు ఎగ్జిక్యూట్ అయిందంటే ఈ కాంపోనెంట్లో ఉన్న ఏదో ఒక వేరియబుల్ చేంజ్ అయింది, అది చేంజ్ అవ్వడం వల్ల కాంపోనెంట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ క్రియేట్ రికార్డ్ ఫంక్షన్ ఉంది కదా, ఆ క్రియేట్ రికార్డ్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది, కాల్ అయ్యి డేటా రిట్రీవల్ అవుతుంది.
బట్ మనకు అలా అవ్వకూడదు కదా. ఒక్కసారి డేటా రిట్రీవల్ చేసుకున్నామంటే ఇంకా మళ్ళీ అవసరం లేదు. ఓన్లీ మనం ఇప్పుడు రికార్డ్ ఐడి బేస్ చేసుకుని డేటా రిట్రీవల్ చేస్తున్నాం. ఆ రికార్డ్ ఐడి చేంజ్ అయినప్పుడు మాత్రమే డేటా రిట్రీవల్ కావాలి. ఇంకా వేరే ఏ సినారియోలో నేను అసలు ఇంకేం చేయాలి అనుకోవట్లేదు. సో వైర్ డెకరేటర్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ రికార్డ్ ఐడి అని మనం ఒకటి పాస్ చేసాం కదా, ఈ వేరియబుల్ చేంజ్ అయినప్పుడు మాత్రమే దీంట్లో పాస్ అయ్యే మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ని కాల్ చేస్తుంది. రిమైనింగ్ సినారియోలో ఆ మెథడ్ని కాల్ చేయదు. వాట్ ఎవర్ కాంపోనెంట్ 100 టైమ్స్ 1000 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయినా ఇది కాల్ చేయదు. ఓన్లీ ఈ రికార్డ్ ఐడి ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆర్ చేంజ్ అయినప్పుడు మాత్రమే ఈ వైర్ మెథడ్లో ఉన్న మెథడ్ని కాల్ అవుతుందన్నమాట. ఫైన్. సో ఇప్పుడు ఆ వైర్ మెథడ్లో వాట్ ఎవర్ అపెక్స్లో ఉన్న మెథడ్ని మీరు కాల్ చేయాలి అనుకుంటే క్యాచబుల్ ట్రూ పెట్టాలి. ఎందుకంటే డేటా మనం రిట్రీవ్ చేసిన డేటా బ్రౌజర్స్ క్యాచ్ మెమరీలో స్టోర్ చేయాలి కాబట్టి క్యాచబుల్ ఈక్వల్స్ టు ట్రూ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో క్యాచబుల్ ట్రూ మెన్షన్ చేయాలి, గుర్తుంచుకోండి. మీరు ఒకవేళ డేటా మ్యానిపులేషన్స్ చేస్తున్నారు కదా, ఫస్ట్ మెథడ్లో డిఎంఎల్ ఆపరేషన్ చేస్తున్నాం, ఇన్సర్టింగ్ చేయడం, అప్డేటింగ్ చేయడం. ఇలా చేస్తే క్యాచబుల్ ట్రూ పెట్టకూడదు. మళ్ళీ గుర్తుంచుకోండి డిఫరెన్సియేషన్స్, కన్ఫ్యూజన్ లేదు. సింపుల్గా డేటా రిట్రీవల్ మాత్రమే మీరు చేస్తున్నారు అండ్ ఆ అపెక్స్ మెథడ్ని వైర్లో యూజ్ చేస్తున్నారు అనుకుంటే అప్పుడు క్యాచబుల్ ట్రూకి వెళ్తారు. ఆ మెథడ్ ఏదైతే ఉందో దాంట్లో డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నారంటే సింపుల్ ఆర్ఆర్ఎం ఎనాబుల్డ్ పెట్టండి, ఇంకేం అవసరం లేదు. ఫైన్. దీంట్లో ఏం చేస్తున్నాం, అకౌంట్ ఐడి చెక్ చేస్తున్నాం, అకౌంట్ ఐడి ఉందా లేదా. ఒకవేళ అకౌంట్ ఐడి ఉంటే డైరెక్ట్గా మనకు కావాల్సిన SOQL క్వరీ రాసాం. ఐడి, నేమ్, స్టేజ్ నేమ్, అమౌంట్, క్లోజ్డ్ డేట్, ఇక్కడ ఓనర్ నేము, ఆపర్చునిటీ ఇవి కూడా తీసుకొస్తుంది. ఫైన్. ఇది యాడ్ అయిపోయింది. మనం ఇప్పుడు దీని బేసిస్లో కావాల్సిన LWC కాంపోనెంట్ కూడా కావాలి, రైట్. మనకి రికార్డ్ ఐడి ఏదైతే ఉందో అది ఆల్రెడీ మన దగ్గర ఒక వేరియబుల్ ఉంది. ఇక్కడ ఆపర్చునిటీస్ అనేది ఒక వేరియబుల్ లేదు కాబట్టి ఒక ఆపర్చునిటీస్ అనే వేరియబుల్ని మన దాంట్లో యాడ్ చేసుకుందాం, రైట్. అండ్ ఇక్కడ చూడండి, ఇది మన వైర్ మెథడ్. సో వైర్ మెథడ్ని కాపీ చేసి ఈ వైర్ మెథడ్ అండర్లో యాడ్ చేస్తున్నాం. దీనికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ గెట్ రికార్డ్ యూజ్ చేస్తాం, ఇక్కడ గెట్ ఆపర్చునిటీస్ బై అకౌంట్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ అకౌంట్ ఐడిని పాస్ చేస్తున్నాం. ఈ అకౌంట్ ఐడి ఎక్కడి నుంచి వచ్చింది, ఇదే మనకు LWCలో యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు ఏదైతే యాక్సెప్ట్ చేస్తున్నారో అదే ఇక్కడ ఫస్ట్ రావాలి. సెకండ్, దీనికి ఏ వాల్యూని అసైన్ చేస్తున్నారో అది. ఇక్కడ మనకు రికార్డ్ ఐడి ఉంది కదా, ఈ రికార్డ్ ఐడి అయిన వేరియబుల్ లోపలనే ఐ థింక్ లేదు, రైట్. సో @API రికార్డ్ ఐడి, రైట్. రికార్డ్ ఐడి లోపల మనకు స్టోర్ అవుతుంది. ఈ రికార్డ్ ఐడిని మనకు కావాల్సిన మెథడ్కి మనం పాస్ చేస్తున్నాం. సో వాట్ ఎవర్ డేటా ఉందో డేటా రాగానే మనం ఏం చేసాం, డేటా తెచ్చుకున్న డేటాని ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వచ్చిన ఆపర్చునిటీస్ని రిట్రీవల్ చేసి చూపించుకుంటున్నాం, రైట్. ఈ ఆపర్చునిటీస్ అనేది మనకి ఇక్కడున్న ఒక వేరియబుల్. వీటిని మనం దేంట్లో చూపిద్దామంటే డేటా టేబుల్లో చూపిద్దాం. సో లేదా ఒక ఫామ్లో చూపిద్దాం, లేదా డేటా టేబుల్లో చూద్దాం. మనం ఇప్పటివరకు డేటా టేబుల్ని యూజ్ చేయలేదు కాబట్టి షో దిస్ డేటా ఇన్ డేటా టేబుల్. డేటా టేబుల్ అంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఈ టేబుల్, దీన్ని డేటా టేబుల్ అంటారు. సో ఫామ్ ఒకటి, డేటా టేబుల్ ఒకటి, ఇవి రెండు మనకు ఇంపార్టెంట్ అనమాట. సో ఇది డేటా టేబుల్ కదా, మనం కూడా ఇలానే చూపిద్దాం. సో కాపీ చేసా దాని రిలేటెడ్ కోడ్ ఇక్కడ చూడండి. ఇది డేటా టేబుల్ రిలేటెడ్ కోడ్. లైట్నింగ్ డేటా టేబుల్, డేటా అనేది ఒక అట్రిబ్యూట్ ఉంది, కాలమ్ అనే అట్రిబ్యూట్ ఉంది, హైడ్ చెక్ బాక్స్ కాలమ్ అనేది ఒకటి ఉంది, అది నేను చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నో డేటా అండ్ కాలమ్స్ ఇవి రెండే మీరు ఇంపార్టెంట్గా తీసుకోండి. సో దీన్ని నేను కాపీ చేసేసి మన HTML లోపల పేస్ట్ చేసేసుకుందాం. ఫైన్. అండ్ దెన్ మనకు ఆపర్చునిటీస్ వచ్చాయి, కాలమ్ నేమ్స్ కూడా కావాలి కదా. ఈ కాలమ్ నేమ్స్ మనకు అదే, ఇప్పుడు కాలమ్ నేమ్స్ అంటే వాట్ ఎవర్ మీకున్న ఆ డేటా టేబుల్ ఉందో డేటా టేబుల్ లోపల హెడ్డింగ్స్ ఉండాలి కదా, నేమ్ అని, స్టేజ్ నేమ్ అని. సో ఆ కాలమ్ నేమ్స్ ఫార్మాట్ ఇలా ఉంటుంది. ఇది బేసిక్గా మీకు గుర్తుంది కదా, లిస్ట్ ఏది అపెక్స్లో లిస్ట్ ఉందా దాన్ని జావా స్క్రిప్ట్లో అర్రే అనుకుంటాం. అండ్ మ్యాప్ ఉంది కదా, ఈ మ్యాప్ లాంటిదే, దీన్ని ఆబ్జెక్ట్ అంటాం. సో ఇది అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటారు. అంటే ఒక అర్రే లోపల మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ స్టోర్ అయ్యాయి. ఈవెన్ మనకు అపెక్స్లో కూడా
ఇలా డేటా స్టోర్ అవుతుంది. ఒక లిస్ట్ లోపల మ్యాప్ని స్టోర్ చేసుకోవచ్చు, ఆర్ మ్యాప్ లోపల లిస్ట్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎలా అయినా పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ లేబుల్, ఫీల్డ్ నేమ్, టెక్స్ట్, స్టేజ్ నేమ్, అమౌంట్, ఇంకా వాట్ ఎవర్ మీకు కావాల్సిన ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్నిటిని మీరు ఇక్కడ స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఏ కాలమ్స్ అయితే మీరు టేబుల్లో చూపించాలి అనుకుంటున్నారో అదే కాలమ్స్ని ఇక్కడ యాడ్ చేయండి, అంతే. ఇంకా వన్స్ కాలమ్ నేమ్స్ యాడ్ చేసిన తర్వాత మనం ఆపర్చునిటీ డేటా తీసుకొచ్చాం. సో ఇక్కడ డేటా మ్యాపింగ్ అవుతుంది, బట్ ఐ డోంట్ థింక్ మీకు ఆపర్చునిటీ ఓనర్ నేమ్ ఏమొద్దు. ఫైన్. ఓకే, డేటా రిట్రీవల్ అయింది. డేటా రిట్రీవల్ అయింది కదా. ఓకే, సో ఇది డేటా రిట్రీవల్ కోసం. ఈ మెథడ్ని కూడా మళ్ళీ మనం ఇంపోర్ట్ చేయాలి కదా. సో అగైన్ ఇంపోర్ట్. చూడండి, నాకు సజెషన్ వచ్చేసింది. సేల్స్ ఫోర్స్ అపెక్స్ సేమ్ క్లాస్లోనే ఉంది ఆ మెథడ్ కూడా. సో అందుకే డాట్ ఆ మెథడ్ నేమ్ ఇచ్చేసా. సో కావాల్సిన మెథడ్ని ఇంపోర్ట్ చేసా, కావాల్సిన టేబుల్ లోపల చూపించాల్సిన వాట్ ఎవర్ కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ని యాడ్ చేసా. యాడ్ చేసిన తర్వాత వాట్ ఎవర్ వైర్ మెథడ్ ఉందో ఆ వైర్ మెథడ్ని యాడ్ చేసా డేటా రిట్రీవల్కి. ఇప్పుడు మనం డిప్లాయ్ చేసుకుందాం. సో డిప్లాయ్ అవ్వలేదు, ఏదో ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఏంటో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. అనేబుల్ టు ఫైండ్. ఇక్కడ ఏమంటుందంటే గెట్ ఆపర్చునిటీ అనేది అయితే ఉందో అది లేదంట. ఎందుకు లేదో ఒకసారి చూసుకుందాం. మనం సేవ్ చేద్దాం ఇక్కడ, అంతే కదా. ఇక్కడ సేవ్ చేసిన తర్వాతనే అక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ సేవ్ అయింది కాబట్టి ఇప్పుడు డిప్లాయ్ చేద్దాం. ఎందుకంటే ఆ మెథడ్ లేనప్పుడు మీరు దాన్ని ఇక్కడ ఎల్డబ్ల్యూస్లో యూజ్ చేస్తే ఇష్యూ వస్తుంది. ఇప్పుడు చూడండి, సక్సెస్ఫుల్గా వచ్చేసింది. ఫైన్. సో లెట్స్ గో టు అకౌంట్స్. ఐ థింక్ లెట్స్ గో టు సేల్స్ ఫోర్స్. మనం అకౌంట్ లోపల ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్ని యాడ్ చేయాలి. ఇప్పటివరకు మనకు ఆ ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్ అకౌంట్లో లేదు కాబట్టి లెట్స్ యాడ్. ఎడిట్ పేజ్. ఇది రైట్. మేబీ ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేస్తున్నా. ఓకే, అండ్ సేవ్. ఓకే, సేవ్ అయిపోయింది. ఓకే, డేటా కూడా మనకు కావాల్సింది వచ్చేసింది. మేబీ అమౌంట్ వచ్చింది, క్లోజ్డ్ డేట్ వచ్చింది, స్టేజ్ నేమ్ వచ్చింది. ఇది ఎందుకు వస్తుందో ఒకసారి చూసుకుందాం. రైట్, ఆ నోటిఫికేషన్ అది ఎందుకు వస్తుంది? ఒకసారి రిఫ్రెష్ చేసి ఏది వస్తుందో ఒకసారి ట్రై చేద్దాం. సంథింగ్ హ్యాపెండ్ వైల్ క్రియేటింగ్ రికార్డ్. బట్ ఎక్కడి నుంచో అది వేరే ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతున్నట్టుంది. నో ప్రాబ్లం. బట్ ఎనీవే మనకు కావాల్సిన డేటా అయితే వచ్చింది. ఈ అకౌంట్ అండర్లో ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ వచ్చాయి. ఆపర్చునిటీ, స్టేజ్ నేమ్, అమౌంట్ అండ్ క్లోజ్డ్ డేట్. క్లియర్, మనకు కావాల్సిన డేటా వచ్చింది. ఇది మనం ఏమంటున్నాం, డేటా టేబుల్. అయితే ఈ డేటా టేబుల్ చాలా ఇన్డెప్త్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫోకస్ ఇన్డెప్త్ ఈ డేటా టేబుల్ మీద చేద్దాం. గుర్తుంచుకోండి, ఇవాళ నేర్చుకుంది ఏంటి అంటే, ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయట్లేదు. లైక్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది అండ్ దాని రిలేటెడ్ ఇంకో ఆబ్జెక్ట్ని క్రియేషన్ చేయాలి అనుకుంటున్నారు, లేదంటే సమ్ డేటా మ్యానిపులేషన్స్, క్యాలిక్యులేషన్స్ చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు మీరు డైరెక్ట్గా క్రియేట్ రికార్డ్ యూజ్ చేయకుండా అపెక్స్లో ఒక మెథడ్ క్రియేషన్ చేసి ఆ మెథడ్ని ఎల్డబ్ల్యూస్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఆ మెథడ్ మీరు ఏదైతే ఉందో దానికి ఆరా ఎనాబుల్డ్ మెన్షన్ చేయాలి. ఇది ఓన్లీ డేటా మ్యానిపులేషన్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఎలా అయితే గెట్ రికార్డ్స్ ఏదైతే ఉందో, ఏది మనకు వైర్ డెకరేటర్ యూజ్ చేసి డేటాని రిట్రీవల్ చేసాము గెట్ రికార్డ్స్ యూజ్ చేసి, అది డేటా రిట్రీవల్కి. బట్ గెట్ రికార్డ్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది, మీరు రికార్డ్ ఐడి పాస్ చేస్తే సేమ్ ఆ రికార్డ్ ఐడితోని మ్యాచ్ అయిన రికార్డ్ డేటా తీసుకొస్తుంది. బట్ మనకు అలా రియల్ టైంలో చాలా తక్కువ సినారియోస్ ఉంటాయి. మోస్ట్లీ ఏంటి అంటే
పేరెంట్ ఐడి యూజ్ చేసి చిల్డ్రన్ డేటా తేవడం, చిల్డ్రన్ ఐడి యూజ్ చేసి పేరెంట్ డేటా తేవడం, లేదా ఏదో ఒక ఫీల్డ్ యూజ్ చేసి ఇంకో ఫీల్డ్ డేటా తేవడం, ఇలా మనకు ఉంటుంది. కాబట్టి ఆ సినారియోస్ లోపల మనం యూజ్ చేయాల్సింది అపెక్స్ అనమాట. సో దానికోసము డేటా రిట్రీవల్ చేయాలి. కాబట్టి డేటా రిట్రీవల్ చేసేటప్పుడు కూడా సేమ్ ప్రాసెసే, బట్ ఆరా ఎనాబుల్డ్ క్యాచబుల్ ట్రూ పెట్టాలి. వాట్ ఎవర్ అపెక్స్ మెథడ్స్ మీరు వైర్ డెకరేటర్లో యూజ్ చేస్తున్నారో వాటిని క్యాచబుల్ ట్రూ మెన్షన్ చేయండి. అండ్ క్యాచబుల్ ట్రూ మెన్షన్ చేస్తే వీటిలో మీరు డిఎంఎల్ ఆపరేషన్స్ చేయలేరు, గుర్తుంచుకోండి. అండ్ ఈవెన్ వైర్ మెథడ్లో కూడా మీరు డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయలేరు. దాంట్లో ఓన్లీ డేటా రిట్రీవల్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఫైన్. సో మనము డేటా టేబుల్ ఓపెన్ చేసుకుందాం. లైట్నింగ్ అండ్ డేటా టేబుల్, రైట్? డేటా టేబుల్. సో మోస్ట్లీ డేటా టేబుల్ అండ్ ఫార్మ్స్ ఇవే ఎక్కువగా యూజ్ అవుతాయి మనకు ఎల్డబ్ల్యూసి అంటున్నా సేల్స్ ఫోర్స్లో. యూఐ వైజ్ చూసుకుంటే మీరు ఏదైనా చాలా ఎక్కువ కస్టమ్ యూఐ బిల్డ్ చేస్తున్నప్పుడు అదర్ థింగ్స్ యూజ్ అవుతాయి. ఇదే మన డేటా టేబుల్, రైట్? ఇక మనకు మల్టిపుల్ వేరియేషన్స్ ఉన్నాయి, చూద్దాం. ఇది బేసిక్ డేటా టేబుల్ విత్ రో నెంబర్స్ అంట. అంటే మనకి ఇక్కడ 1 2 3 4 అనే రో నెంబర్స్ వస్తాయి కదా, ఆ రో నెంబర్స్ కోసం ఇది. ఇక్కడ చూడండి, దాని రిలేటెడ్ కోడ్ కూడా ఇక్కడ ఇచ్చేసింది మనకు. సో లోడ్ అవుతుంది, ఎందుకంటే మనం యూఐ చూస్తే మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈజీ అవుతుంది. చూడండి 1 2 3 4 అని లేబుల్ యాడ్ అయింది. సింపుల్గా ఏం లేదు, జస్ట్ లేబుల్ యాడ్ అయింది. బట్ ఆ లేబుల్ ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ మనకు అదే ఉంటుంది. సో ఈ లేబుల్ యాడ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. బట్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే రో యాక్షన్స్, మనకు కొన్ని యాక్షన్స్ ఉంటాయి. ఈ యాక్షన్స్ కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఎక్కువ టైం అవుద్ది. ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే ఇక్కడ ఇది ఓపెన్ అవ్వట్లేదు. బట్ ఏంటంటే మనకి ఇక్కడ చూపిస్తా, ఒక్క నిమిషం. హలో హలో ఓకే. సో మనకు ఇక్కడ ఇది కూడా డేటా టేబుల్ ఎడిట్, డిలీట్, చేంజ్ ఓనరు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలా మీరు కూడా యాక్షన్స్ యాడ్ చేయాలి అనుకుంటే ఆ యాక్షన్స్ కోసము ఈ కైండ్ ఆఫ్ టేబుల్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డేటా టేబుల్ విత్ ఇన్లైన్ ఎడిటింగ్ అంటే డైరెక్ట్గా ఆ డేటా ఏదైతే ఉందో టేబుల్ లోపల మీరు డేటాని ఎడిట్ చేసేసుకోవచ్చు. సపోజ్ మీరు ఆపర్చునిటీస్ని లిస్ట్ చేసిన తర్వాత వాట్ ఎవర్ ఆ ఆపర్చునిటీ వీటిని ఎడిట్ చేయాలి. సో డైరెక్ట్గా మీరు ఇక్కడనే ఎడిట్ ఆప్షన్ పెట్టేయచ్చు, ఇంకోలా కూడా ఎడిట్ ఆప్షన్ పెట్టేయచ్చు. దీన్ని ఇన్లైన్ ఎడిటింగ్ అంటాం, రైట్? అండ్ నెక్స్ట్ ఇది ఎర్రర్స్ చూపించడానికి, ఇది సార్టింగ్ కోసం. మన మేజర్ ఫోకస్ ఏంటంటే రో యాక్షన్స్, ఇన్లైన్ ఎడిటింగ్. ఫస్ట్ అయితే మనం ఇన్లైన్ ఎడిటింగ్ చూసుకుందాం, దాని తర్వాత రో యాక్షన్స్లోకి వెళ్దాం. సో ఎనీవే మనకి ఇప్పుడు అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ ఏదైతే పేజ్ ఉందో దాని పేజ్ లోపల రిలేటెడ్ మనకు కావాల్సిన వాట్ ఎవర్ ఆ ఆపర్చునిటీస్ ఉన్నాయో చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్ వాటిని తీసుకొచ్చాం, రైట్? ఇప్పుడు దానికి రిలేటెడ్ కోడ్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఇది కూడా రెగ్యులర్ లైట్నింగ్ డేటా టేబులే. మనం అలానే బిల్డ్ చేసాం, వీళ్ళు అలానే బిల్డ్ చేశారు. ఇక్కడ మనం ఏం పాస్ చేసాం, డేటా కాలమ్స్ పాస్ చేసాం. వీళ్ళు డేటా కాలమ్స్తో పాటు రో నెంబర్స్ అనమాట. ఈ షో రో నెంబర్స్ అంటే ఈ కైండ్ ఆఫ్ థింగ్, రైట్? అండ్ నెక్స్ట్ రో ఆఫ్సెట్ నెంబర్స్, ఇదేం అవసరం లేదు, బాటమ్ అవసరం లేదు. డ్రాఫ్ట్ వాల్యూస్, ఇది ఎక్స్ట్రా వీళ్ళు పాస్ చేశారు. ఈ డ్రాఫ్ట్ వాల్యూస్ ఏవైతున్నాయో అవి యూజర్ ఎడిట్ చేసిన వాల్యూస్ అనమాట. దీని రిలేటెడ్ కోడ్ జేఎస్ కోడ్ ఇక్కడ ఉంటుంది. సో ఐ థింక్ ఫుల్ ఫ్లెజ్డ్ కోడ్ ఇవ్వలేదు అనుకుంటా, రైట్?
ఫుల్ ఫ్లెజ్డ్ కోడ్ అయితే ఇవ్వలేదు. బట్ ఎనీవే ఫుల్ ఫ్లెజ్డ్ కోడ్ మనం చూద్దాం. సో ఇక్కడ ఇన్లైన్లో ఎడిట్ చేయాలనుకుంటాం. ఇప్పుడు ఏంటంటే కొన్ని రిక్వైర్మెంట్స్లో యూజర్ అన్నారు, ఈ అకౌంట్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఏవైతున్నాయో నాకు ఒక టేబుల్ లోపల చూపించమన్నారు. మనం చూపించాం. తను ఏమన్నంటే ఓకే నేను ఎడిట్ చేయాలంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఎడిట్ చేయలేను, డైరెక్ట్గా నేను ఇక్కడనే ఎడిట్ చేయాలి, సో నాకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వండి అన్నారు. మనం ఇన్లైన్ ఎడిటింగ్ ఇస్తా అని చెప్పాము, వాళ్ళు కూడా ఓకే అన్నారు. సో ఇన్లైన్ ఎడిటింగ్ మనం ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే అదే రిక్వైర్మెంట్ ఇద్దాం. నో లెట్స్ యాడ్ ఇన్లైన్ ఎడిటింగ్. రైట్, గుర్తుంచుకోండి, మీరు మీ ఓన్గా స్క్రాచ్ నుంచి వర్క్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. చాట్‌జీపీటీ ఇచ్చిన కోడ్ మీకు వర్క్ అవుతుందా లేదా చూసి అండ్ ఆ బేసిస్లో మీరు యూటిలైజేషన్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇనిషియల్గా మీరు ఓన్గా బిల్డ్ చేయండి, కోడ్ రాయండి, చాలా బెటర్గా ఉంటుంది. రైట్, ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఇన్లైన్ ఎడిటింగ్ చేయాలి అంటే, ఇక్కడ ఇన్లైన్ ఎడిటింగ్ చేయాలి అంటే పాయింట్ ఏంటి, దాని రిలేటెడ్ మనకు అపెక్స్ కోడ్ కూడా కావాలి కదా. ఇప్పుడు ఒక రికార్డ్ ఉంది, ఆ రికార్డ్ అప్డేట్ అవ్వాలంటే అది వాట్ ఎవర్ మనకు ఆ రిలేటెడ్ అపెక్స్ కోడ్ ఉందో ఆ అపెక్స్ కోడ్ కావాలి. సో ఇక్కడ అపెక్స్ కోడ్ మనకి ఇచ్చింది. అండ్ దెన్ HTML కోడ్ చూడండి, మనకు కాలమ్స్ ఉన్నాయి, డేటా ఉంది, అండ్ దెన్ డ్రాఫ్ట్ వాల్యూస్ ఉన్నాయి, అండ్ ఇక్కడ ఆన్ సేవ్ అని ఒక 2 ఎక్స్ట్రా యాడ్ అయిపోయాయి. సో ఈ రెండింటిని నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటా మన HTML లోపల. రైట్, డ్రాఫ్ట్ వాల్యూస్ అని ఆన్ సేవ్ అని. ఆన్ సేవ్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే యూజరు ఆ డేటాని చేంజెస్ చేస్తారో, ఆ డేటాని చేంజెస్ చేసినప్పుడు మనం ఏదో ఒకటి ఆ చేంజెస్ చేసిన డేటాని బ్యాక్ ఎండ్కి పంపించాలి కదా. సో అందుకోసమే ఈ ఫంక్షన్ అనమాట. ఫైన్. అండ్ ఎనీవే ఫస్ట్ ఈ కోడ్ కూడా కాపీ చేసుకుందాం. ఈ కోడ్ కాపీ చేసి అగైన్ ఈ కోడ్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఈ కోడ్ కూడా ఆరా ఎనాబుల్డే పెట్టాం, కానీ క్యాచబుల్ ట్రూ లాంటిది ఏం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? బికాజ్ ఇక్కడ కూడా మనం డేటాని మ్యానిపులేషన్ చేస్తున్నాం, డిఎంఎల్ ఆపరేషన్స్ చేస్తున్నాము, ఎలాంటి డేటా రిట్రీవల్ చేయట్లేదు. సో డిఎంఎల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఇదే యూజ్ చేస్తున్నాం. ఫైన్. సో ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ వాల్యూస్, హ్యాండిల్ సేవ్, ఈ రెండింటి రిలేటెడ్ మనకు కోడ్ కావాలి కాబట్టి లెట్స్ గో టు చాట్‌జీపీటీ. ఇక్కడ ఉంది డ్రాఫ్ట్ వాల్యూస్, రైట్. సో ఆ డ్రాఫ్ట్ వాల్యూస్ మనం తీసుకుందాం ఒకటి. ఇదేంటి, ఇది సింపుల్ ఒక వేరియబుల్ అంతే, మీకు డిఫరెన్షియేషన్ ఏం పెద్దగా లేదు, జస్ట్ వేరియబుల్. రైట్, వేరియబుల్ ఒకటి. అండ్ దెన్ కాలమ్స్ మనం ఆల్రెడీ యాడ్ చేసాం, డేటాని కూడా మనం ఆల్రెడీ తీసుకొస్తున్నాం. ఇప్పుడు కొత్తగా తీసుకురావాల్సింది ఏం లేదు, జస్ట్ డేటా ఎడిట్ అయ్యే టైంలో మనం డేటాని సెండ్ చేయాలి. సో హ్యాండిల్ సేవ్ ఉంది కదా, ఈ హ్యాండిల్ సేవ్ని మనం సేవ్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ మీరు చూడండి ఎంత ఇబ్బంది అయిందో. డాట్ దెన్ చూడండి, డాట్ దెన్ డిస్పాచ్, ఓకే ఈవెంట్ ఉంది కాబట్టి ఫైన్. ఎనీవే మనం ఆ ఈవెంట్ని తీసేస్తాం. ఇక్కడ వీళ్ళు ఈవెంట్ని ఫైర్ చేశారు. రైట్, డేటా వచ్చింది, ఇది కూడా వచ్చింది. ఈ క్రియేట్ ఆపర్చునిటీ ఉంది కదా, నేను దీన్ని తీసేస్తున్నా ఇప్పుడు, ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ అవుద్ది అందుకే. సో అప్డేట్ ఆపర్చునిటీస్ ఇది ఎక్కడ కాల్ చేస్తున్నాం, సారీ హ్యాండిల్ సేవ్. ఎప్పుడైతే యూజరు డేటాని ఎడిట్ చేస్తున్నారో డేటా టేబుల్ లోపల, అప్పుడు ఈ హ్యాండిల్ సేవ్ అనే ఫంక్షన్ మనకు కాల్ అవుతుంది, హ్యాండిల్ సేవ్. రైట్, ఇక్కడ నుంచి మనకేమొస్తుంది, కాన్స్ట్ ఫీల్డ్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్న, దీని లోపల ఈవెంట్ డాట్ డ్రాఫ్ట్ వాల్యూస్ అని వస్తుంది. డ్రాఫ్ట్ వాల్యూస్ అంటే ఇక్కడ ఇది ఉంది కదా డ్రాఫ్ట్ వాల్యూస్, దీని మీనింగ్ ఏంటంటే యూజరు ఏదైతే డేటా ఎడిట్ చేశాడో, ఎడిట్ చేసిన ఒక రికార్డ్ డేటా ఉంది కదా, ఆ రికార్డ్ డేటా మనకు దీంట్లో స్టోర్ అవుతుంది అనమాట, ఈ డ్రాఫ్ట్ వాల్యూస్ లోపల. ఈ రికార్డ్ వాల్యూస్ని మనం ఇక్కడ యాక్సెప్ట్ చేసుకుంటున్నాం ఈ ఫీల్డ్స్ లోపల. అండ్ దెన్ ఈ డిస్పాచ్ ఏదైతే ఉందో ఇదేం అవసరం లేదు, అండ్ ఇది కూడా నాకు అవసరం లేదు. షో టోస్ట్, దిస్ డాట్ షో టోస్ట్. రైట్, మనకు కావాల్సిన టోస్ట్ యాడ్ చేయాలి, అండ్ అప్డేట్ చేయగానే కూడా దిస్ డాట్ షో టోస్ట్. అండ్ డ్రాఫ్ట్ వాల్యూస్ని ఎంటీ చేస్తున్నా, ఎందుకంటే ఒక్కసారి డేటా సక్సెస్ఫుల్గా అప్డేట్ అయింది అంటే అది ఎంటీ చేసేసుకోవాలి, ఎంటీ చేసేసి. అండ్ ఇక్కడ చూడండి ఆపర్చునిటీ లిస్ట్ లోపల ఫీల్డ్స్ అప్డేట్ చేస్తున్నా. ఆపర్చునిటీ లిస్ట్ ఏంటి, మనం ఇక్కడ ఏదైతే ఒక మెథడ్ క్రియేషన్ చేసామో ఆ మెథడ్ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ని యాక్సెప్ట్ చేస్తుంది, అండ్ ఆ వేరియబుల్ వచ్చేసి ఆపర్చునిటీ లిస్ట్. సో అదే ఆపర్చునిటీ లిస్ట్ని ఇక్కడ పాస్ చేసా. దీనికి ఏ వాల్యూస్ పాస్ చేస్తున్నాం, ఫీల్డ్స్ అనే వాల్యూ. ఈ ఫీల్డ్స్ అనే వాల్యూస్ని నేను కన్సోల్ చేసి మీకు చూపిస్తా. కన్సోల్ డాట్ లాగ్
ఎడిటెడ్ రికార్డ్ డేటా. చూడండి, ఎడిటెడ్ రికార్డ్ డేటా ఇలా వస్తుంది. అండ్ అలాంగ్ విత్ దట్ ఇది కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా ఫంక్షన్ని. సో లెట్స్ ఇంపోర్ట్. ఫైన్. సో ఫస్ట్ థింగ్, ఆల్రెడీ మన దగ్గర లైట్నింగ్ డేటా టేబుల్ ఉంది. మనం ఏమనుకున్నాం, ఇన్లైన్ ఎడిటింగ్ యాడ్ చేయాలి అనుకున్నాం. ఇన్లైన్ ఎడిటింగ్ కోసము డ్రాఫ్ట్ వాల్యూస్ అనేది ఒకటి అట్రిబ్యూట్ ఎక్స్ట్రా యాడ్ అయింది, అండ్ ఆన్ సేవ్ అనే ఒక అట్రిబ్యూట్ ఎక్స్ట్రా యాడ్ అయింది. డ్రాఫ్ట్ వాల్యూస్ లోపల యూజర్ ఏదైతే రికార్డ్ని ఎడిట్ చేస్తున్నారో ఆ ఎడిట్ చేసిన రికార్డ్ డేటా ఇక్కడ స్టోర్ అవుతుంది. అండ్ సేవ్ చేయాలి కదా, సేవ్ చేయడం కోసం హ్యాండిల్ సేవ్ అనే ఫంక్షన్. సో యూజర్ సేవ్ అని క్లిక్ చేయగానే ఈ హ్యాండిల్ సేవ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. హ్యాండిల్ సేవ్ లోపల మనం ఏదైతే అపెక్స్లో మెథడ్ క్రియేషన్ చేసుకున్నామో ఆ అపెక్స్ మెథడ్ని యూజ్ చేసుకుంటున్నాం. ఫైన్. అండ్ దెన్ డిప్లాయ్. రైట్, డిప్లాయ్ అయిపోయింది. మనం టెస్ట్ చేసుకుందాం ఇప్పుడు. రిఫ్రెష్. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం. మనకి ఇంకా ఇన్లైన్ ఎడిటింగ్ రాలేదు, సో అదే చూస్తున్నా. డిప్లాయ్ అయింది, బట్ ఇన్లైన్ ఎడిటింగ్ ఎందుకు రాలేదు? రిఫ్రెష్ అగైన్. ఆపర్చునిటీ, లైట్నింగ్ డేటా టేబుల్, డ్రాఫ్ట్ వాల్యూస్. అండ్ ఈ డ్రాఫ్ట్ వాల్యూస్ మన దగ్గర ఉందిగా, రైట్? డ్రాఫ్ట్ వాల్యూస్ కూడా ఉంది, ప్రాబ్లం ఏం లేదు. బట్ స్టిల్ మనకు రాలేదు. మనకి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా ఇలా వస్తుంది కదా, ఈ పెన్సిల్ ఐకన్, అది మనకు కనిపించాలి. ఇంకేమైనా మిస్ అయినామా? ఇది షో రో నెంబర్స్ ఆఫ్సెట్, అదైతే రిక్వైర్డ్ ఏం లేదు మనకు. ఒకవేళ రాకపోతే కొన్ని టైమ్స్ ఇది మనకు అప్డేట్ అయిందో లేదో మనకు క్లారిటీ లేదు. సో మనం ఏం చేయొచ్చు అంటే, జస్ట్ ఫర్ టెస్టింగ్, ఇది అప్డేట్ అయిందో లేదో మనకు తెలియట్లేదు కదా, ఒక చిన్న పీ ట్యాగ్ యాడ్ చేసి అప్డేటెడ్ కాంపోనెంట్ అని పెట్టేస్తున్నా. ఎందుకంటే సరిగ్గా డిప్లాయ్మెంట్ అయిందా లేదా అనేది మనకు క్లారిటీ లేదు కాబట్టి. ఇప్పుడు ఇది అప్డేటెడ్ కాంపోనెంట్ అని మనకు యూఐలో కనిపిస్తే ఫ్రెష్ కోడ్ మనకు వచ్చేసిందని అర్థం. రిఫ్రెష్ ఇస్తున్నాం. ఫైన్, ఇక్కడైతే వచ్చేసింది, అప్డేటెడ్ కాంపోనెంట్ అని వచ్చింది. బట్ స్టిల్ మనకు ఇక్కడ ఏదైతే ఈ డేటా టేబుల్ ఉందో ఇది మాత్రం మనకు ఇన్లైన్ ఎడిటింగ్ రావట్లేదు. సో దట్ మీన్స్ మనం ఏదో ఒకటి మిస్ అయిపోయాం డెఫినెట్గా. అదేంటో మనం ఒకసారి డాక్యుమెంటేషన్తో చూసుకుందాం, కంపారిజన్ చేసుకుందాం. సో డాక్యుమెంటేషన్ మనం ఏం చేసాం, డేటా టేబుల్ విత్ ఇన్లైన్ ఎడిటింగ్, రైట్? డేటా టేబుల్ విత్ ఇన్లైన్ ఎడిటింగ్ మనం చూస్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ కోడ్ చూసుకుంటే క్లియర్గా ఇక్కడ ఎడిట్ ఆప్షన్ వచ్చేసింది, బట్ మనకు రాలేదు. కాలమ్స్ యాడ్ చేసాం, డ్రాఫ్ట్ వాల్యూస్ యాడ్ చేసాం. మనం యాడ్ చేయింది ఏంటంటే రో ఆఫ్సెట్ అని ఒకటి యాడ్ చేయలేదు, అండ్ షో రో నెంబర్స్ యాడ్ చేయలేదు. ఇది మోస్ట్లీ దీని రిలేటెడ్ డేటా, లైక్ లాజిక్. ఫైన్, ఇది ఒకసారి యాడ్ చేద్దాం. మోస్ట్లీ దానివల్ల ఇంపాక్ట్ ఉండదు, బట్ స్టిల్ అది కూడా మనం యాడ్ చేసుకుంటే మనకేం డిఫరెన్స్ ఉంది, సో మనకేం డిఫరెన్స్ ఉంది అనేసి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రో ఆఫ్సెట్ కూడా యాడ్ చేసాం. సో జావా స్క్రిప్ట్ వైజ్, హెచ్టిఎంఎల్ వైజ్ మనకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. డేటానేమో మనం వైర్ డెకరేటర్ యూజ్ చేస్తున్నాం, ఇక్కడ వేరేలా తీసుకొచ్చారు, బట్ మనం వైర్ డెకరేటర్ యూజ్ చేసాం, నో ప్రాబ్లం. ఇంకా చెక్ బాక్స్ ఇక్కడ యాడ్ చేయలేదు. బేసిక్ ఇది ఉంది కదా, ఈ చెక్ బాక్స్ కనిపించాలి అనుకుంటే మీరు ఇది ఉంది కదా, హైడ్ చెక్ బాక్స్ అని, ఇది కమెంట్ అవుట్ చేయండి. సింపుల్గా కమెంట్ అవుట్ చేస్తే మీకు ఆ చెక్ బాక్స్ కనిపించేస్తుంది. ఒకసారి చూసుకుందాం.
రైట్, డిప్లాయ్ అయింది. మళ్ళీ చేంజెస్ చేసాను, న్యూ కాంపోనెంట్ అని డిప్లాయ్. కొన్ని టైమ్స్ ఇక్కడ డిప్లాయ్ అయినా మనకు అక్కడ కనిపించదు. ఎలా అయితే మీరు ఫీల్డ్స్ క్రియేషన్ చేసిన టైంలో ఆ ఫీల్డ్స్ క్రియేట్ అయినా మీకు లేఅవుట్లో కనిపించలేదు కదా, అప్పుడు మనం లాగౌట్ చేసి లాగిన్ చేసాం. సో అది మనకు క్లారిటీ ఉండదు, అందుకోసమే ఇలా ఏదైనా యాడ్ చేసుకుంటే బెటర్. ఫైన్, ఇక్కడ మీకు సెలెక్షన్ వచ్చింది, బట్ స్టిల్ ఎడిటింగ్ అయితే రావట్లేదు. ఎందుకు? ఇంకా ఏం మిస్ అయి ఉంటుంది? డేటా రిట్రీవల్ చేసాము, ఆపర్చునిటీస్ తీసుకొచ్చాము, వచ్చిన ఆపర్చునిటీస్ని ఎందుకు రావట్లేదు? ఇంకేం మిస్ అవ్వలేదుగా ఇక్కడ. ఇంకేముంది? రో నెంబర్స్ వచ్చాయి, కాలమ్స్, డ్రాఫ్ట్ వాల్యూస్, ఆన్ సేవ్, స్టేజ్ ఆప్షన్స్, డేటా వచ్చింది, వచ్చిన డేటాని మనము సేవ్ చేస్తున్నాం, హ్యాండిల్ సేవ్ ఉంది, షో టోస్ట్ ఉంది. ఎలాంటి ఎర్రర్స్ కూడా మనకి ఏం రావట్లేదు. బట్ ఓకే, మనకు ఈ వైర్ మెథడ్ వల్ల ఎర్రర్ వస్తుంది, అది కూడా ఒకసారి కమెంట్ చేసుకుందాం, అయిపోద్ది. ఇక్కడ మనకి పేజ్ రిఫ్రెష్ చేసిన ప్రతిసారి ఇది వస్తుంది కదా, ఇది ఎందుకు వస్తుందంటే దీనివల్ల వస్తుంది. బికాస్ ఇక్కడ గెట్ రికార్డ్స్ యూజ్ చేసాం, ఆ గెట్ రికార్డ్స్లో రికార్డ్ ఐడి పాస్ చేస్తున్నాం. బట్ ఈ రికార్డ్ ఐడి మనం పాస్ చేసేది ఏంటి? ఒక అకౌంట్ ఐడి పాస్ చేసి మనం ఆపోజిట్ డేటా రిట్రీవల్ చేయాలనుకుంటున్నాం. సో అందుకే ఇక్కడ డేటా రావట్లేదు. డేటా రాకపోతే సంథింగ్ హ్యాపెండ్ అని మనం ఒక షో టోస్ట్ చేసాం, అందుకే అది ఎర్రర్ చూపిస్తుంది. డిప్లాయ్, దానివల్ల మనకి ఇష్యూ ఏముండదు. బట్ మన HTML కోడ్ ఎప్పుడైతే రాకూడదు ఆ ఎర్రర్. లైట్నింగ్ డేటా టేబుల్, సో ఈసారి ఎర్రర్ పోయింది. బట్ మనకు ఈ ఇన్లైన్ ఎడిటింగ్ రాలేదు ఇంకా. ఇన్లైన్ ఎడిటింగ్ ఒక్కటి వస్తే మనకు ఇది ఒక కాన్సెప్ట్ కూడా అయ్యేది. బట్ స్టిల్ డాక్యుమెంటేషన్ చూసుకుందాం, బెస్ట్ థింగ్. మనకు రాకపోతే లైక్ డాక్యుమెంటేషన్ చూడండి, సరిపోతుంది. సెలెక్టెడ్ రోస్ కాదు, ఇది కొంచెం పెద్ద టాపిక్. ఏది మనకు డేటా టేబుల్ ఏదైతే ఉందో అది. సో మనం ప్రతిదీ చూడాలి, ఎందుకంటే ఇక్కడ ఈ రోస్ ఉన్నాయి కదా, ఈ రోస్ని కూడా మీరు సెలెక్షన్ చేసి డిలీట్ చేయొచ్చు, రైట్? ఇవి అందుకే సెలెక్షన్ ఇస్తారనమాట, మల్టిపుల్. సో ఆ డిలీట్ ఆప్షన్ అవన్నీ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది, అది కూడా చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇన్లైన్ ఎడిటింగ్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ కోడింగ్ చూసుకుందాం. రైట్, ఇక్కడ చూడండి, ఇది ఒకటి మిస్ అయినాం అనుకుంటా. ఐ థింక్ ఎడిటబుల్ అనేది అయితే ఉందో అది మనం మిస్ అయ్యాము. రైట్, సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ మనం డేటా ఏదైతే కాలమ్స్ యాడ్ చేస్తున్నామో ఇక్కడ ఎడిటబుల్ ట్రూ, రైట్? ఎడిటబుల్ ట్రూ. అండ్ ఇక్కడ కూడా ఎడిటబుల్ ట్రూ, ఎడిటబుల్ ట్రూ అండ్ ఎడిటబుల్ ట్రూ, రైట్? వాట్ ఎవర్ కాలమ్స్కి మీకు ఎడిట్ కావాలో ఆ కాలమ్స్కి ఎడిటబుల్ ట్రూ అని మెన్షన్ చేయండి. ఫైన్, అందుకే చెప్పాను కదా, మీకు ఎక్కడ క్లారిటీ లేకపోయినా డాక్యుమెంటేషన్ చూస్తే క్లియర్గా ఉంటుంది. మనకి ఈవెన్ ఈ శాంపుల్ కోడ్ వీళ్ళు ఇచ్చారు కదా, ఏది ఈ ప్రీవియస్ దాంట్లో, ఇక్కడ మనకి ఇచ్చిన శాంపుల్ కోడ్లో లేదు ఎడిటబుల్ ట్రూ అనేసి, బట్ మనకి డాక్యుమెంటేషన్ చూస్తే క్లియర్గా ఉంది. సో ఎనీవే, ఇది డిప్లాయ్ అయింది. రిఫ్రెష్, అండ్ ఇప్పుడు చూడండి, కావాల్సిన పెన్సిల్ ఐకాన్ వచ్చింది, స్టేజ్ నేమ్. బట్ ఇక్కడ మనకు ఒక ఇష్యూ, ఈ స్టేజ్ నేమ్ అనేది ఏంటి? మనకు ఒక పిక్ లిస్ట్. సో ఆ పిక్ లిస్ట్ వాల్యూని కూడా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. నార్మల్ వాల్యూ అయితే ఏం కాకపోయేది, ఇది పిక్ లిస్ట్ కదా, దాన్ని హ్యాండిల్ చేయాలి. అండ్ దెన్ ఇది అనుకోండి, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా మనకు కావాల్సిన వాల్యూ ఎంటర్ చేసి సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ అప్డేట్ అవ్వదు, ఎందుకంటే పిక్ లిస్ట్ వాల్యూ ఏం లేదు. బట్ ఎనీవే, పిక్ లిస్ట్ వాల్యూ చేంజ్ అయ్యకుండా ఫస్ట్
అదర్ టెక్స్ట్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్స్ట్ ఫీల్డ్స్ని చేంజెస్ చేసుకుందాం. మోస్ట్లీ పిక్ లిస్ట్ వాల్యూస్ని చేంజెస్ చేయకుండా చేయలేము, పాసిబుల్ అవ్వదు. సో నేను సేవ్ చేసి సేవ్ క్లిక్ చేసా. ఐ థింక్ సేవ్ అయింది అనుకుంటున్నా. రైట్, సేవ్ అయింది. అండ్ దెన్ ఈవెన్ ఇక్కడ ఈ నేమ్ కూడా మనం అప్డేటెడ్ అని పెట్టేద్దాం అండ్ సేవ్. ఓకే, సేవ్ అవ్వలేదు, సమ్ ఇష్యూ. మళ్ళీ ఎందుకు సేవ్ అవ్వలేదు కూడా చూసుకుందాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏదైతే ఎడిట్ చేస్తామో మీకు ఇక్కడ కనిపిస్తుంది, డ్రాఫ్ట్ వాల్యూస్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ అప్డేటెడ్, ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఎడిటెడ్ రికార్డ్స్ అని ఉంది కదా, నేమ్ వచ్చింది అండ్ దెన్ ఐడి వచ్చేసింది. సో ఈ నేమ్ వాల్యూ ఇక్కడ వచ్చింది. బట్ ఏంటంటే మోస్ట్లీ మన అపెక్స్ మెథడ్ ఏదైతుందో అపెక్స్ మెథడ్ని సరిగా ఇంపోర్ట్ చేసి ఉండకపోవచ్చు, అందుకే మనకు అది రావట్లేదు. అదొకసారి చూసుకుందాం. అప్డేట్ ఆపర్చునిటీస్, ఇంపోర్ట్ చేసాం సక్సెస్ఫుల్గా అండ్ ఇక్కడ సేవ్ కూడా అయింది. అప్డేట్ ఆపర్చునిటీస్ ఇప్పుడు 3:39కి ఎగ్జిక్యూషన్ కూడా అయ్యింది. నో రికార్డ్స్ రిసీవ్డ్. ఇది లాగ్స్ అనమాట. వాట్ ఎవర్ ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిందో ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిన రిలేటెడ్ లాగ్స్ అనమాట. ఓకే, యా, ఎనీవే సంథింగ్ ఇక్కడ మనకి ఈ మెథడ్ మిస్ అయింది, ఆర్ఎల్స్ అప్డేట్ అయితే అవ్వట్లేదు. సో ఇది రిలేటెడ్ టు ద డేటా, రైట్. మనం ఫార్మ్స్ గురించి చూసుకున్నాం అండ్ బేసిక్స్ రిలేటెడ్ వాట్ ఎవర్ మనకు కావాల్సిన ఏమంటారు ఈ డేటా టేబుల్ని చూసాం, బేసిక్ డేటా టేబుల్ని చూసాం, రైట్. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఈ ఏదైతే లైట్నింగ్ డేటా టేబుల్ ఉందో దీంట్లో చాలా థింగ్స్ చేయొచ్చు. సో ఏంటి చేయొచ్చు అంటే మనకు కావాల్సిన యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు. యాక్షన్స్ అంటే ఈ యాక్షన్స్ ఇక్కడ మీకు చూపిస్తాను, ఇక్కడ ఉన్నాయి కదా ఈ యాక్షన్స్ ఇక్కడ ఎడిట్, డిలీట్ అని ఇవి పర్ఫామ్ చేయొచ్చు. అక్కడనే మనకు కాంపోనెంట్ కమ్యూనికేషన్, పేరెంట్ అండ్ చైల్డ్ కాంపోనెంట్స్ ఏదైతే ఆ టాపిక్ ఉందో అది అక్కడనే మనం యాడ్ చేసుకుంటాం. సో యాజ్ ఆఫ్ నౌ ఈ బేసిక్ ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్ని బిల్డ్ చేయండి. బిల్డ్ చేసిన తర్వాత డేటా తీసుకురండి అండ్ వాట్ ఎవర్ ఈ ఇన్లైన్ ఎడిటింగ్ ఉందో ఇన్లైన్ ఎడిటింగ్ మళ్ళీ మనం టుమారో ట్రై చేద్దాం. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఉంది. సో ఎనీవే ఫామ్స్ అయితే మనకు కంప్లీట్ అయిపోయాయి. మొత్తం 3 వేస్లో ఉంటుంది. ఒకటి డైరెక్ట్ లైట్నింగ్ రికార్డ్ ఫామ్స్ యూజ్ చేయొచ్చు, లేదా క్రియేట్ ఫామ్, ఇన్సర్ట్ ఫామ్, అప్డేట్ ఫామ్, గెట్ రికార్డ్స్ ఇదైనా యూజ్ చేయొచ్చు, లేదా అపెక్స్ మెథడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేస్ మనకున్నాయి. ఈ అన్ని వేస్లో ఏదైనా ఒక వే యూజ్ చేసి మీరు డేటాని రిట్రీవల్ చేసుకోవచ్చు అండ్ డేటా క్రియేషన్ చేయొచ్చు. అండ్ లైట్నింగ్ డేటా టేబుల్ కూడా సేమ్, వైర్ డెకరేటర్ యూజ్ చేయడం, వితౌట్ వైర్ డెకరేటర్ యూజ్ చేయడం కూడా డిఫరెన్సియేషన్స్ మాట్లాడుకున్నాం. సో ఈ బేసిస్లో ప్రాక్టీస్ చేయండి అండ్ మోస్ట్లీ టుమారో మళ్ళీ కనెక్ట్ అయ్యి వాట్ ఎవర్ మనకున్న ఈ లైక్ టాపిక్ ఉందో లైట్నింగ్ డేటా టేబుల్ టాపిక్ అది డిస్కషన్ చేద్దాం. ఫైన్, ఓకే, యా, థ్యాంక్ యూ.